Good evening, guys. Good evening, everyone. Welcome to FLM's AWS and Azure Bootcamp. So, before starting the session, I have few questions from my end, Anmata. Okay, na? So let's discuss few things and then we'll start the session. Okay. By the way, I'm not the trainer. Okay, నేను ట్రైనర్ కాదు, మీరు భయపడొద్దండి. ట్రైనర్ వస్తున్నారు, ఈజ్ ఆన్ ద వే. జస్ట్ 2 to 3 minutes నేను కొంచెం మాట్లాడి మీతో ఎంగేజ్ చేసి ఐ విల్ బి హ్యాండ్ ఓవరింగ్ ద సెషన్ టు ది ట్రైనర్. ఓకేనా? ఆర్ యు గైస్ యాక్టివ్? Okay. Perfect. Good to hear. So, ఇది మా ఫస్ట్ సెషన్ ఎఫ్ఎల్ఎంలో అన్న వాళ్ళు ఎవరైనా ఉన్నారా? దిస్ ఇస్ ద ఫస్ట్ సెషన్ వీఆర్ జాయినింగ్ ఇన్ ఎఫ్ఎల్ఎం అన్న వాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఆర్ ఎల్స్ 2 to 3 మేము ఆల్రెడీ జాయిన్ అయ్యాము, దిస్ ఇస్ ద థర్డ్ సెషన్ అన్న వాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఆర్ ఎల్స్ వీ హ్యావ్ పర్చేస్డ్ ఏ కోర్స్ ఇన్ ఎఫ్ఎల్ఎం, వీఆర్ ఆల్రెడీ ఎఫ్ఎల్ఎం స్టూడెంట్స్ అన్న వాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఓకే, సురేష్ ఫస్ట్ టైం. ఓకే, ఈస్ ఇట్ రిలేటెడ్ టు డెవ్స్ కోర్స్ విచ్ ఇస్ రన్నింగ్? నో. దిస్ ఇస్ కంప్లీట్లీ క్లౌడ్ అండి. ఎకో వస్తుందా నా వాయిస్? అందరికి అలానే ఉందా ఆర్ ఎల్స్ ఇట్స్ క్లియర్? యు గైస్ గెటింగ్ ఎనీ ఎకో ఫ్రమ్ మై ఎండ్? ఫస్ట్ సెషన్ వి నో ద. ఓకే, క్లియర్ రైట్? ఓకే. ఒక్కసారి ఎవరికైనా ఎక్కువ వస్తుంటే ప్లీజ్ రీజాయిన్ అనమాట, రీజాయిన్ అవ్వండి మళ్ళీ. ఓకేనా? ఆల్రెడీ స్టూడెంట్. ఓకే, గ్రేట్. విచ్ కోర్స్ వెంకట? ప్రవీణ్ ఏ కోర్స్ తీసుకున్నారు? విచ్ కోర్స్ యు ఆర్ ఫ్రమ్? ఓకే, త్రివేణి క్లియర్. ఓకే, థ్యాంక్ యూ. ఫైన్. జావా. ఓకే, గ్రేట్. ఓకే, ఫస్ట్ టైం. ఓకే, ఫస్ట్ టైం అన్న వాళ్ళు మోస్ట్ ఆఫ్ ది మెంబర్స్ ఎక్కువ ఉన్నారు. ఇట్స్ గుడ్ టు హియర్. Fine. So I got the more responses that this is the first time for you. Okay, fine. My second question is, what your current status? అంటే మీరు ప్రెసెంట్ వర్కింగ్ లేకపోతే ఫ్రెషరా, నాన్ ఐటీలో వర్క్ చేస్తున్నారా? మీ వర్క్ ఎక్స్పీరియన్స్ ఏంటో నాకు చెప్పండి. సో క్విక్గా ఒకసారి చాట్లో ఇఫ్ యూ హ్యావ్ 2 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఇన్ జావా, 2 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఇన్ జావా అని పెట్టండి. ఓకే, సో దట్ ఐ కుడ్ నో లైక్ విచ్ టైప్ ఆఫ్ ఆడియన్స్ వీ హ్యావ్. 3 years of experience in Java. Okay. Pawan fresher, Sindhu fresher. Venkat 3 years experience in Java full stack. Okay. Okay. Raju fresher. Charan 4 years experience in Java and React. Okay. 3.5 years in data analytics. Okay, great. 2.5 years of experience. Okay. 3 years in Linux admin. Okay. 2 years experience in Azure. Currently on break. Looking to join again. Okay, great. Great, Priyanka. 7 years as DSA. Sorry, DBA. Okay. 2.8 years experience on data engineering. Great, Rajkumar. Okay. .NET application developer. Okay. Triveni 2 years experience of Windows. Okay. Those codes for career gap. Anyone can learn. And actually the codes ఏం కాదు. Yeah. It's just a boot camp అన్నమాట. Okay. It's a boot camp. So you'll be getting an awareness on cloud. Cloud మీద మీకు ఒక awareness వస్తుంది. Okay. Fine. Good to see all your responses, guys. It's good to see. So, ఇక్కడ my third question is, okay, Praveen Fresh. Fine. సో ఇక్కడ మీరు అందరూ అంటే చాలా మంది ఎక్స్పీరియన్స్ పీపుల్ ఉన్నారు. అంటే 3.5 years ఇన్ డిఫరెంట్ 3.5 years కానీ 2 years కానీ 2.5 ఎక్స్పీరియన్స్ వాళ్ళు ఉన్నారు. దట్స్ ఫైన్. ఎవరన్నా మేము ఆల్రెడీ క్లౌడ్లో వర్క్ చేసాము ఆర్ ప్రెసెంట్ మేము క్లౌడ్లో వర్క్ చేస్తున్నాము అన్న వాళ్ళు ఎవరైనా ఉన్నారా? యా, ఐ గాట్ కొంతమంది డేటా ఇంజనీరింగ్ చేస్తున్నారు, డేటా అనలిటిక్స్ ఉన్నారు. దట్స్ ఫైన్. మీరు ఎవరన్నా వర్కింగ్? ఓకే, దట్స్ గ్రేట్. చరణ్ వర్కింగ్ ఇన్ ఏడబ్ల్యూఎస్. ఓకే, క్లౌడ్ మీద వర్క్ చేస్తున్న వాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఓకే, వర్కింగ్ ఇన్ అజ్యూర్ ప్రాజెక్ట్. గ్రేట్. ఓకే, అజ్యూర్ ఏడబ్ల్యూఎస్, వర్క్డ్ ఇన్ ఏడబ్ల్యూఎస్. ఓకే, స్టిల్ ఐ నీడ్ రెస్పాన్సెస్ గైస్ ఇన్ చాట్. ఓకే, ఏడబ్ల్యూఎస్ ఫైన్. వర్కింగ్ ఇన్ ఏడబ్ల్యూఎస్. ఓకే, గ్రేట్. శ్రీ విద్యాను. ఓకే, సరే అండి. సో వాట్ ఐ గాట్ టు నో దట్ అంటే మనకి ఎక్స్పీరియన్స్ వాళ్ళు ఉన్నారు, సో క్లౌడ్ మీద వర్క్ చేసే వాళ్ళు కూడా ఉన్నారు. గ్రేట్, ఫైన్.
ఇంకా లేట్ చేయకుండా ఐ విల్ బి హ్యాండ్ ఓవరింగ్ ద సెషన్ టు ది ట్రైనర్. ఓకే. ఈ రోజు సెషన్ అజెండా ఏంటి అని అంటే, సో అసలు ఏడబ్ల్యూఎస్ అజూర్ అంటే ఏంటి, ఆ క్లౌడ్లో అసలు అసలు ఏం వర్క్ ఉంటుంది, ఎవరు నేర్చుకోవచ్చు, ఓకే, సో నేర్చుకుంటే ఏ రోల్స్కి మనం అప్లై చేసుకోవచ్చు, రోడ్ మ్యాప్ అనమాట. కంప్లీట్గా మీకు ఏడబ్ల్యూఎస్ అజూర్ అంటే ఒక ఐడియా వస్తుంది, రైట్? సో ట్రస్ట్ మీ గైస్, మీరు స్పెండ్ చేసే 2 to 3 hours ఆఫ్ టైం విల్ బి వర్త్ ఫర్ ఇట్. ఓకే. సో కాన్సన్ట్రేషన్తో ఒకసారి వినండి. ఓకే. ఆర్ యూ గైస్ ఎక్సైటెడ్? ఇచ్చేద్దామా సెషన్ ట్రైనర్కి? ఓకే. బిఫోర్ హ్యాండ్ ఓవరింగ్ ద సెషన్ టు ది ట్రైనర్, నేను ట్రైనర్ గురించి చెప్పాలి కదా. సో వీ హ్యావ్ అవర్ ట్రైనర్ రవితేజ గారు, హ్యాస్ ఎ గుడ్ ఎక్స్పీరియన్స్. సో హీ విల్ బీ షేరింగ్ హిస్ ఎక్స్పీరియన్స్ అండ్ హిస్ నాలెడ్జ్ టు. ఓకే, ఫైన్. సో మీరు త్రూఅవుట్ ది సెషన్ ఒకసారి కాన్సన్ట్రేషన్తో వినండి. మీకు ఏమైనా డౌట్స్ వస్తే యూ కెన్ ఆస్క్ ఇన్ చాట్ ఇట్ సెల్ఫ్. ఓకే, చాట్లోనే మీకు ఏమైనా డౌట్ ఉంటే అడగండి. కింద మీకు చాట్ అండ్ క్యూఎండే రెండు ఉంటాయి. డోంట్ ఆస్క్ ఎనీథింగ్ ఇన్ క్యూఎండే, కీప్ ఎవ్రీథింగ్ ఇన్ చాట్. ఓకే. సెషన్ నీడ్ టు బి ఇంటరాక్టివ్ కదా. ఓకే. సో ఈ రికార్డింగ్ అవైలబుల్ ఉంటుంది ప్రియాంక. రికార్డింగ్ ఆల్సో విల్ బి షేర్డ్ టు యూ. ఓకే, ఫైన్. ఆల్ ది బెస్ట్ గైస్. హ్యావ్ ఎ గ్రేట్ సెషన్. ఓవర్ టు రవి గారు. Yeah, thanks, Harish. Hi, team. Just let me know if I'm audible. Gopi Krishna will let you know completely. So, Anita చెప్తాను. So, duration completely, daily, how much time you want. So, if everyone is Telugu, that's fine. If there is any other person who doesn't understand Telugu, you can ping me in the chat so that I'll be covering in both English and Telugu. Audible, thank you. Okay. So, this is less like an introduction class. What to choose, AWS, Azure, and what is exactly the cloud. So it's like an introduction completely because there are freshers unnaru as well as experience unnaru kabatti, and technical, non-technical. So completely. So అందుకే from scratch నుంచి వెళ్తాను. So completely. So I'm completely into DevOps. My experience is almost like 12 years. 12th year run అవుతుంది. So from starting 1 year, I started with Linux admin, L1 and L2 level, and slowly I switched into this AWS and తర్వాత Azure, తర్వాత DevOps tools. సో ఒక కంపెనీలో మీరు యూజ్ చేసిన టూల్స్ మళ్ళీ ఇంకో కంపెనీ యూజ్ చేయకపోవచ్చు. సో మెయిన్లీ ఇస్ అ మెయిన్ అడ్వాంటేజ్ యాజ్ వెల్ as డిసడ్వాంటేజ్. సో అసలు ఏది చూజ్ చేసుకోవాలి, అసలు క్లౌడ్ ఏంటి? సో ఆల్రెడీ ఫెమిలియర్ ఉంటే నో ప్రాబ్లం. రియల్ టైంలో వర్క్ చేసిన వాళ్ళకి అండ్ కంప్లీట్గా మీరు ట్రైనింగ్ తీసుకునేది ఏంటి అంటే ఆల్మోస్ట్ లైక్ 40-50% మాత్రమే. సో రియల్ టైంలో ఎలా ఉంటుందంటే ప్రాజెక్ట్ బేస్డ్ మీరు ఇంప్లిమెంట్ చేసుకోవాలి టూల్స్. సో డాక్యుమెంటేషన్ ఉన్నా కానీ మీకు ప్రాజెక్ట్ ప్రకారం మీరు ఎలా ఇంప్లిమెంట్ చేస్తారనేది, ఎలా ఇంటిగ్రేట్ చేస్తారు అండ్ వాళ్ళ సినారియో ఏంటి, సో అవన్నీ ప్రొసీజర్ ఫాలో అవ్వాలి. సో బ్లైండ్గా వీ కెనాట్ చూస్, అంటే మీ టూల్స్ ఏవైతే ఉన్నాయో చూస్ చేసుకోవాలి. సో బిజినెస్ హెడ్స్, టీఎల్స్, సో అందరు కలిపి ప్రాజెక్ట్ రిలేటెడ్ ఏ టూల్స్ అయితే యూజ్ చేస్తున్నారో అవే యూజ్ చేయాలి. ఇంకోటి ఏంటి అంటే అవే టూల్స్ యూజ్ చేస్తారంటే 6 months 1 year తర్వాత మైగ్రేషన్ కూడా చేస్తారు వాళ్ళు. అంటే ఆ టూల్ అవసరం లేదు, సమ్ సెక్యూరిటీ రీజన్ వల్ల వాళ్ళు చేంజ్ అవుతూ ఉంటారు. సో మీకు ప్రాబ్లం ఏంటంటే గెట్ ఇన్ అవ్వడం మాత్రమే మీకు ప్రాబ్లం. గెట్ ఇన్ అయిన తర్వాత మీకు ఇంప్లిమెంటేషన్ వచ్చిన తర్వాత వన్ సెటప్ అన్ని, సో తర్వాత ఏంటి అంటే ఈజీగా ఉంటుంది. ఓన్లీ మీలో మెయిన్ థింగ్ ఏంటి అంటే ఓన్లీ ఎర్రర్స్, ఎక్సెప్షన్స్ అండ్ ట్రబుల్ షూటింగ్ స్కిల్స్, ఇవి మెయిన్. సో ఐమ్ ఇంట్రెస్టెడ్ ఇస్ దిస్ హెల్ప్ ఆన్ మై ఫ్యూచర్. ఎగ్జాక్ట్లీ క్లౌడ్ అనేది మీరు ఏ తీసుకున్నా కానీ, ఫర్ ఎగ్జాంపుల్ మీకు చాలా మంది ఏంటి అంటే ఏ అంటున్నారు. సో క్లౌడ్ సర్వర్స్ మీరు క్రియేట్ చేయాలి అనుకుంటే మాన్యువల్ ఇంటర్మిషన్ కంపల్సరీ అవసరం ఒకవేళ డౌన్ అయితే. సో రీప్లేస్ చేయలేమని లేము, ఫ్యూచర్లో ఏమైనా టూల్స్ వస్తే రీప్లేస్ అయ్యే ఛాన్స్ ఉంది. సో అలానే కొత్త కొత్త టూల్స్ కూడా ఇంప్లిమెంట్ అవుతాయి. సో నో నీడ్ టు వరీ. సో మీకు కుబర్నెటిస్ ఐడియా ఉంది కదా, సో కంప్లీట్గా ఇది ఓవర్ చేసుకోండి. సో దానికి ఆల్టర్నేట్గా వేరే టూల్ కూడా రావచ్చు. సో నాన్ ఐటీ వాళ్ళు, నాన్ టెక్నికల్ ఎవరైతే ఉన్నారో కంప్లీట్గా లేని వాళ్ళు కూడా నేర్చుకోవచ్చు. సో ప్రాబ్లం ఏముండదు, కంప్లీట్లీ న్యూ టెక్నాలజీ. ఓన్లీ ఏంటి అంటే మీరు సర్వర్ గురించి నేర్చుకోవడం, ఒక కంప్యూటర్ గురించి మీకు ఐడియా ఉంటే, నెట్వర్కింగ్ గురించి లిటిల్ బిట్ ఐడియా ఉంటే, జస్ట్ కాన్సెప్ట్స్ ఐడియా ఉంటే సరిపోతుంది. I have experience in Windows and VMware domain. This course will help. This will helpful for you. Sai, whatever it is. బికాస్ మీరు ఏడబ్ల్యూఎస్లో కానీ
డెవాప్స్ తీసుకుంటే మీకు మినిమమ్ రిక్వైర్మెంట్ ఇవే. విండోస్ గానీ, వీఎంవేర్ గానీ, ఈ కంటైనరైజేషన్ గానీ, సో వర్చువలైజేషన్ గానీ, లినక్స్ గానీ, సో కంప్లీట్‌గా మీకు యూజ్ అవుతది. సో చెప్తాను ఎగ్జాక్ట్‌లీ విచ్ వన్ ఏడబ్ల్యూఎస్, అజూర్ అనేది. సో ఇట్స్ కాంబినేషన్. సీ ఏడబ్ల్యూఎస్ అయినా, అజూర్ అయినా, జీసీపీ అయినా కంప్లీట్‌గా ఏంటి అంటే రిలేటెడ్ టు సర్వర్స్. మీకు యూఐ పోర్టల్స్ ఒక్కటే డిఫరెంట్‌గా ఉంటుంది. కొన్ని టర్మినాలజీస్ డిఫరెంట్‌గా ఉంటాయి ఏడబ్ల్యూఎస్‌కి, అజూర్‌కి. సో రిమైనింగ్ అంతా ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎక్కడికెళ్ళినా. కాకపోతే అజూర్ వాళ్ళు ఏం చేశారంటే రీసెంట్‌గా అజూర్ డెవాప్స్ అనేది ఇంప్లిమెంట్ చేశారు. సో అదేంటి అంటే డెవాప్స్ టూల్స్‌కి ఏవైతే ఉన్నాయో వాటికి ఆప్షనల్‌గా వాళ్ళు ఇంట్రొడ్యూస్ చేసుకున్నారు అజూర్ డెవాప్స్. సేమ్ డెవాప్స్ టూల్స్‌కి ఆల్టర్‌నేట్. సో జస్ట్ వాంట్ టు నో దిస్ కోర్స్ ఈస్ హెల్ప్‌ఫుల్ ఫర్ మీ. ఓకే. వినయ్. సో వినయ్ ఇట్ విల్ బి యూజ్‌ఫుల్ ఫర్ ఇఫ్ యూ ఆర్ అవేర్ ఆఫ్ లినక్స్. సో లినక్స్ ఉంటే ఏంటి అంటే మీరు క్లౌడ్ లెవెల్ చేస్తే ఏడబ్ల్యూఎస్, అజూర్‌లో ఏంటి అంటే కంప్లీట్‌గా యూ విల్ బి వర్కింగ్ ఆన్ సర్వర్స్ ఇట్సెల్ఫ్. సర్వర్స్‌లోనే ఇష్యూస్ వచ్చినప్పుడు వర్క్ చేయడం మీకు ఐడియా ఉంటే సరిపోతుంది. ఇంకా ఎక్స్‌ట్రా ఏంటి అంటే సర్వీసెస్ ఉంటాయి. ఏడబ్ల్యూఎస్‌లో గాని, అజూర్‌లో గాని. సో ఆ సర్వీసెస్ గురించి నేర్చుకుంటే మీకు ఆల్‌మోస్ట్ కవర్ అయిపోతుంది. సో టు నో దిస్ కోర్స్ ఈస్ హెల్ప్‌ఫుల్. సో కంప్లీట్‌గా ఇంట్రడక్షన్ ఇస్తాను. సో దట్ యూ కెన్ హావ్ డౌట్స్. కీప్స్ ఆన్ కమింగ్. సో ఆఫ్టర్ దట్ మీకేమైనా డౌట్స్ ఉంటే అడగండి. సో మీకు క్లియర్ ఐడియా ఇచ్చేసాను ఫస్ట్ ఆఫ్ ఆల్. సో ఫ్రెషర్స్ అయినా, ఎక్స్‌పీరియన్స్ అయినా ఎవరికైనా ఇది యూజ్‌ఫుల్. సో డోంట్ వరీ అబౌట్ థిస్. మీకు టెక్నికల్ నాలెడ్జ్ లేకపోయినా ప్రాబ్లమ్ లేదు. సో వేటి మీద ఐడియా ఉండాలంటే సింపుల్‌గా సర్వర్ మీద. సో అది మీకు చెప్తానిప్పుడు. సో లెట్ మీ స్టార్ట్ ద కోర్స్. సో దట్ స్టిల్ మీకేమైనా డౌట్స్ ఉంటే యూ కెన్ పింగ్ మీ ఇన్ ద చాట్. So everyone is fine, then I'll start. Absolutely, Shekhar. You can put experience. See, 3 years experience ఉన్నోళ్ళకి, 5 years experience ఉన్నోళ్ళకి పెద్ద డిఫరెన్స్ ఉండదు. ఏడబ్ల్యూఎస్ గాని, డెవాప్స్‌కి. నాట్ ఏడబ్ల్యూఎస్, కమింగ్ టు డెవాప్స్. సో ఏడబ్ల్యూఎస్ అనేది ఈజీ. మీరు వర్క్ చేసేది ఓన్లీ బై యూజింగ్ మౌస్ అండ్ సమ్ టెక్నికల్ వర్డ్స్. మీరు ఓన్లీ యూఐ మీద వర్క్ చేస్తారు. ఆ యూఐ తెలిస్తే అయిపోతుంది మీకు కంప్లీట్‌గా. స్క్రిప్టింగ్ అనేది ఏమి ఉండదు. స్క్రిప్టింగ్ వస్తే ఏంటంటే మీకు అడ్వాంటేజ్. అడ్వాంటేజ్ ఏంటి అంటే మీకు వర్క్ అనేది తొందరగా అవుద్ది. ఇట్స్ లైక్ ఆటోమేషన్ స్క్రిప్టింగ్ ఏమన్నా ఉంటే మీకు ట్రిగ్గర్ అవ్వటానికి. సో మీ టైమ్, మీ వర్క్ లోడ్ అనేది తక్కువవుతుంది సింపుల్‌గా. సో బేసిక్స్ అన్ని సర్వీసెస్ ఉంటాయి. అవి నేను లిస్ట్ చేస్తాను ఇప్పుడు. ఐ మీన్స్ నేను ఆల్రెడీ డెవాప్స్ కోర్స్ తీసుకున్నాను. ఫైన్, దట్స్ గుడ్. So let me share my screen so that you can ask me again. One minute. Share my screen. Just let me know if my screen is visible. Yeah, Navin చెప్తాను మొత్తం కంప్లీట్‌గా. Is my screen visible? సో స్క్రీన్ కనిపిస్తుందా? సో ఎవరైనా ఆన్సర్ చేయండి సరిపోతుంది. బికాస్ ఐ కాంట్ సీ చాట్. ఎనీవన్? స్టార్ట్. యెస్, ఇట్స్ విజిబుల్, ఫైన్. సో ఎవరికైనా కనిపించకపోతే మళ్ళీ రీలాగిన్ అవ్వండి. సో యూ కెన్ రీచెక్ అగైన్. సో ఐ థింక్ ఇట్స్ విజిబుల్ ఫర్ ఎవ్రీవన్. See, as I mentioned, simple. ఈ క్లౌడ్ రిలేటెడ్. సో కామన్ టెక్నాలజీ ఇస్ క్లౌడ్. వెదర్ ఇట్ ఈస్ ఏడబ్ల్యూఎస్, అజూర్, జీసీపీ. జస్ట్ కీప్ ఆల్ దోస్. క్లౌడ్ ఇన్ ద సెన్స్ ఫిజికల్ డేటా సెంటర్ వేరే లొకేషన్‌లో ఉంటుంది. సో మీరు సింపుల్‌గా ఏందంటే మీరు ఫిజికల్ సర్వర్స్ అనేది మీరు మేనేజ్ చేయరు. సో నో నీడ్ టు హావ్ ఎనీ సెపరేట్ రూమ్. కంప్లీట్‌గా మీ సర్వర్ అనేది సమ్ డేటా సెంటర్ లొకేషన్‌లో దట్ టూ వేరే వాళ్ళు ప్రొవైడ్ చేస్తారు మీకు.
సో సిమిలర్‌గా మీకు ఇంటర్నెట్ ఎలా ప్రొవైడ్ చేస్తున్నారో, మీకు సర్వర్స్ అనేది ప్రొవైడ్ చేస్తారు. దే విల్ బి హావింగ్ ది డేటా సెంటర్స్. వాళ్ళ దగ్గర డేటా సెంటర్స్ ఉంటాయి. సో ఆ డేటా సెంటర్స్‌లో మీరు సర్వర్స్ అనేది క్రియేట్ చేసుకోవాలి సింపుల్‌గా. సో సర్వర్ అంటే ఏంటి? కంప్యూటర్ అంటే ఏంటి? వర్చువల్ మిషన్ అంటే ఏంటి? అన్నీ ఒకటే. సో విచ్ ఇంక్లూడ్స్ హార్డ్ డిస్క్, RAM, and extra is number of CPUs performance, and what type of operating system you want, and networking ఏంటి. సో ఇవి మెయిన్ మీకు కావాల్సింది ఓ సర్వర్. సో ఇది అంతా మెయింటైన్ చేసుకోవాలనుకుంటే మెయింటైన్ చేసుకోవచ్చు. ఒక సిపియూ తెచ్చుకొని మీరు ఏమైనా అప్లికేషన్ డెవలప్ చేసుకోవాలి అనుకుంటే యూ కెన్ బ్రింగ్ వన్ సిపియూ. ఓకే. సిపియూ ఇస్ నథింగ్ బట్ సర్వర్. 500 జీబీ తెచ్చుకుంటారు. నెట్వర్కింగ్ ఉంటుంది. అండ్ యూ నీడ్ టు మెయింటైన్ సమ్ ర్యాక్స్ ఫర్ ఈచ్ సిపియూ అండ్ యూ నీడ్ టు మెయింటైన్ సమ్ కూలింగ్ సిస్టమ్. సో మీ అప్లికేషన్ ఇంక్రీజ్ అవుతున్న కొద్దీ, కస్టమర్స్ పెరుగుతున్న కొద్దీ మీరు ర్యామ్ అప్గ్రేడ్ చేయాలి, ఇంకో సిపియూ తెచ్చుకోవాలి. సో యూ నీడ్ టు జస్ట్ ఇంక్రీజ్ యువర్ ఫిజికల్ సర్వర్స్. మీ ర్యాక్స్ తెచ్చుకోవాలి, ఇంక్రీజ్ చేసుకుంటూ వెళ్ళాలి. దట్ ఈస్ నథింగ్ బట్ మినిమమ్ స్మాల్ డేటా సెంటర్ యూ నీడ్ టు బిల్డ్ స్లోలీ. సో ఇదంతా మీకు హెడేక్. మీకు నెట్వర్క్ రిసోర్స్ కావాలి. సో మీరు ఏంటి అంటే ఎక్స్ట్రా ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేసుకోవాలి. మీకు కాస్టింగ్ స్ట్రాటజీ ఎక్కువ ఉంటుంది. ఓకే. మీరు మెయింటెనెన్స్ అనేది ఎక్కువ ఉంటుంది. సో ఇది మెయిన్ థింగ్. సో ఇదంతా పాటు నాకు అవసరం లేదు. జస్ట్ నేను ఒక అకౌంట్ క్రియేట్ చేసుకుంటాను. ఒక యూజర్ నేమ్, ఒక పాస్వర్డ్ సింపుల్. సమ్ కీస్ ఉంటాయి. ఏడబ్ల్యూఎస్‌లో గాని, అజూర్‌లో గాని. సో వాళ్ళ దగ్గర ఏంటి అంటే ఆల్ ఓవర్ ద వరల్డ్ మీకు డేటా సెంటర్స్ అనేవి ఉంటాయి. సో ఎక్కడైనా మీరు అనేది సర్వర్స్ క్రియేట్ చేసుకోవచ్చు. ఏ సర్వర్ కావాలి, ఏ ఆపరేటింగ్ సిస్టమ్ కావాలో జస్ట్ క్రియేట్ చేసుకోండి అంతే. దీనివల్ల యూజ్ ఏందంటే మీరు ఫిజికల్ సర్వర్ మీరేం మెయింటైన్ చేయట్లేరు. సో మొత్తం వాళ్ళెవరు హ్యాండ్ ఓవర్ చేసుకుంటారు. సో మెయింటెనెన్స్ వాళ్ళదే. పవర్ వాళ్ళదే కంప్లీట్‌గా వాళ్ళది. మీకేంటి అంటే మీరెలా యూజ్ చేసుకుంటే మీకంత బిల్లింగ్ వస్తుంది. సింపుల్‌గా ఎలక్ట్రిసిటీ బిల్ ఎలా వస్తుందో మీకు వాటర్ బిల్ గాని, ఎలక్ట్రిసిటీ బిల్ ఎలా యూజ్ చేస్తున్నారో, సో పే యాస్ యూ యూజ్ ఇట్. సింపుల్. పే యాస్ యూ గో మోడల్ అంటారు. మీరెలా యూజ్ చేసుకుంటే వాళ్ళు బిల్లింగ్ అనేది వస్తుంది మీకు. సో రియల్ టైమ్‌లో ఏందంటే హ్యూజ్ అమౌంట్ ఆఫ్ డేటా సెంటర్స్ తీసుకుంటారు కాబట్టి కంపెనీకి వాళ్ళ బిల్లింగ్ అనేది కంపల్సరీగా ఎక్కువొస్తది. ఫిజికల్ సర్వర్స్ కంపేర్ చేసుకుంటే గూడా ఒక్కొక్కసారి ఎక్కువొస్తది. సో అక్కడ ఏంటి అంటే కాస్ట్ స్ట్రాటజీ అనేది కూడా ఉంటుంది. మీరు ఎలా సర్వర్స్ తీసుకోవాలి, ఏ టైప్ తీసుకోవాలి. సో ప్రతీది ఇంక్లూడ్ అయితుంది. సో అంత ఈజీగా తీసుకోలేరు. అంటే చేయడం. సో ఎవరు యూజ్ చేసుకుంటారంటే బిగ్ అప్లికేషన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి బిల్లింగ్ ఎంత పడుతుంది, ఫిజికల్ సర్వర్స్ తీసుకుంటే ఎంత బిల్లింగ్ పడుతుంది. సో దే విల్ కంపేర్ బోత్. కంపేర్ చేసుకొని ఫస్ట్ ఏంటిదంటే నార్మల్ ఫిజికల్ సర్వర్స్ వీళ్ళే చేసుకుంటారు. ఓకే. దాన్ని ఆన్ ప్రిమిసెస్ సర్వర్స్ అంటారు. ఫిజికల్ డేటా సెంటర్స్ వాళ్ళే క్రియేట్ చేసుకోండి. సో కాస్ట్ కంపేర్ చేసుకొని 2 ఇయర్స్, 3 ఇయర్స్ తర్వాత ఎలా కంపేర్ అవుతుంది మొత్తం కాస్ట్ స్ట్రాటజీ చెక్ చేసుకొని అప్పుడు మళ్ళీ వీళ్ళు ఏంటి అంటే మైగ్రేషన్ చేస్తారు. మళ్ళీ క్లౌడ్‌లోకి షిఫ్ట్ అవుదామని. సో ఇదంతా కామన్ స్ట్రాటజీస్. సో అందుకే ఇనిషియల్‌గా ఏందంటే స్టార్టప్ కంపెనీస్ ఏంటంటే స్మాల్ ఫిజికల్ సర్వీస్ స్టార్ట్ చేస్తాయి. లేదా ఏడబ్ల్యూఎస్, అజూర్‌లో ఏందో గాని. తర్వాత వాళ్ళు క్లౌడ్‌లోకి మూవ్ అవ్వటం సింపుల్. ఫైనల్‌గా ఒక సర్వర్ క్రియేట్ చేసుకోండి. దాంట్లో అప్లికేషన్ డిప్లాయ్ చేయడం. సో కోడ్ అంతా రాసిందంతా డెవలపర్స్‌కెళ్ళి ఆ సర్వర్‌లో మీరు డిప్లాయ్ చేయడం. సో డిప్లాయ్ ఇన్ ద సెన్స్ యూ నీడ్ టు పుట్ దట్ కోడ్ ఇంటూ దట్ సర్వర్. అండ్ ఆఫ్టర్ దట్ బ్యాక్ ఎండ్‌లో చాలా ఆప్షన్స్ ఉంటాయి. సో ఐ విల్ లెట్ యూ నో దట్ later. So that's all about cloud computing. That is nothing but cloud is nothing but physical data center which you won't manage. So everything will be managed by the cloud providers. So CP. See, so why learn cloud? So as I mentioned, so demand, high demand. So cost strategy, performance, complete గా మీ అప్లికేషన్ రిలేటెడ్ దాన్ని బట్టి మీరు చూజ్ చేసుకోవాలి. దట్ ఈస్ నథింగ్ బట్ హై డిమాండ్. అండ్ కోర్ ఫర్ డెవాప్స్. సో ఏఐ రిలేటెడ్ ఏమైనా సర్వీసెస్ ఉన్నాయి. సో మీరు ఏడబ్ల్యూఎస్ గాని, అజూర్ తీసుకుంటే చాలా సర్వీసెస్ ఉంటాయి. అన్ని సర్వీసెస్ కవర్ చేయడం అనేది మీకు పాసిబుల్ కాదు. ఓన్లీ యాస్ పర్ ద అప్లికేషన్ యూ నీడ్ టు అప్‌గ్రేడ్ యువర్ సర్వీసెస్. సో బేసిక్ సర్వీసెస్ ఏవైతే ఉన్నాయో అవి మీకు చెప్తాను. అవి మినిమమ్ రిక్వైర్మెంట్స్. సో ఏంటి అంటే సర్వర్స్, నెట్వర్కింగ్, స్టోరేజ్. సో కొన్ని సర్వీసెస్ ఉంటాయి. సో దోస్ ఆర్ ద ఎసెన్షియల్ మ్యాండేటరీ రిక్వైర్డ్ సర్వీసెస్ టు స్టార్ట్ క్లౌడ్ ఆర్ ఎనీ క్లౌడ్ కంప్యూటింగ్. సో చూసింగ్ ఎ క్లౌడ్ ప్రొవైడర్ ఈజ్ నాట్ ఈజీ. సో మీరు ఏది చూజ్ చేసుకుంటారనేది ఏడబ్ల్యూఎస్, అజూరా, జీసీపీ అనేది ప్రాజెక్ట్ ప్రకారం మీరు ట్రైనింగ్ కోసం కాదు. సో ట్రైనింగ్ కోసం కూడా మీరు ఎలా చూజ్ చేసుకుంటారనేది మార్కెట్‌ని బట్టి చూజ్ చేసుకోవాలి. సో ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఏడబ్ల్యూఎస్ తీసుకొని ట్రైనింగ్ తీసుకొని గెట్ ఇన్ అయిన తర్వాత ఆ పర్టిక్యులర్ కంపెనీ ఏడబ్ల్యూఎస్ ప్లస్ అజూర్ కాంబినేషన్ యూజ్ చేస్తారు. సడెన్‌గా వాళ్ళు జీసీపీ కూడా యూజ్ చేయొచ్చు. సో అప్పుడేంటి అంటే మీరు అప్‌గ్రేడ్ అవ్వాలి జీసీపీకి. సో
ఒక అప్లికేషన్, ఒక ప్రాజెక్ట్ ఒక దాని మీద రన్ అవుతుంది. ఇంకో అప్లికేషన్ తీసుకుంటే ఇంకో దాని మీద రన్ అవుతుంది. సో, వాళ్ళు కంపాటిబిలిటీ అనేది చెక్ చేసుకుంటారు. సో, ప్రతీదీ కమ్స్ ఇంటు ద పిక్చర్. ప్రతి పాయింట్ యూజ్ చేసుకుంటారు. సో, కాస్టింగ్, పర్ఫార్మెన్స్, టీమ్, రిసోర్సెస్ అవైలబిలిటీ ఉందా? సో, కంప్లీట్‌గా. సో, డామినేషన్ అనేది ఎక్కువుంది ఈ 3. సో, ప్రెజెంట్‌లీ మార్కెట్ అయితే ఏడబ్ల్యూఎస్‌కి ఎక్కువుంది. అండ్ అజూర్ డెవాప్స్‌కి ప్రెజెంట్ ఉంది. అజూర్ డెవాప్స్‌లో సర్వీసెస్ ఉండవు. అజూర్ డెవాప్స్ అనేది కంప్లీట్‌గా డెవాప్స్ రిలేటెడ్. సో, యుల్ బి హావింగ్ ఏడబ్ల్యూఎస్, అజూర్, జీసీపీ అండ్ అజూర్ డెవాప్స్. సో, దట్ ఈస్ ద డిఫరెన్స్. సో, మినిమమ్ రిక్వైర్మెంట్స్ మీకు కావాల్సింది. సో, ప్రీ రిక్వైర్స్ బేసిక్ కంప్యూటర్ నాలెడ్జ్ అంటే సింపుల్ ఒక సర్వర్ ఏంటి, కంప్యూటర్ అంటే తెలిస్తే సరిపోతుంది. మీకు అవసరం లేదు. ఓసీ అండర్‌స్టాండింగ్, లిటిల్ బిట్ నాలెడ్జ్ ఉన్నా ఓకే. లేకున్నా అవసరం లేదు. కాకపోతే మీకు మెయిన్ థింగ్ ఏంటి అంటే కమాండ్ లైన్ బేసిక్స్ కావాలి. దట్ ఈస్ లినక్స్ బేసిక్స్. మీకు కమాండ్స్ వస్తే సరిపోతుంది. ఆల్మోస్ట్ మీ వర్క్ 20-30% ఆఫ్ ద వర్క్ డిపెండ్స్ అపాన్ దిస్ కమాండ్ లైన్ లినక్స్. సో, మీరు కాంబినేషన్‌లో ఏడబ్ల్యూఎస్, డెవాప్స్ కాంబినేషన్‌లో వెళ్తే మీకు కంపల్సరీగా లినక్స్ అనేది కావాలి. లేదు అంటే ప్రాబ్లమ్ అయిద్ది. సో, ఎలా అంటే ఇప్పుడు మీరు కార్ డ్రైవ్ చేసుకోవడానికి టైర్స్ లేకపోతే ఎలా ఉంటుందో, సేమ్ ఇది గూడా అంతే. లినక్స్ లేకపోతే మీకు టఫ్ అవుతుంది. సో, వితౌట్ టైర్స్ ఇట్స్ నాట్ పాసిబుల్ టు మూవ్ ఏ కార్. మీరు మూవ్ చేయాలనుకుంటే మూవ్ అవుద్ది. సో, గట్టిగా మూవ్ అవుతుంది. సో, ఇది గూడా అంతే. సో, దట్ ఈస్ ద మెయిన్ డిఫరెన్స్. లినక్స్ అనేది కంపల్సరీ. మీరు ఏడబ్ల్యూఎస్ చూసుకున్నా, డెవాప్స్ తీసుకున్నా, సో, ఇది మాత్రం కంపల్సరీ లినక్స్. వితౌట్ థట్ యూ కెనాట్ మూవ్. సో, ఇప్పుడు విండోస్ వాళ్ళు వర్క్ చేసేవాళ్ళు ఉండొచ్చు మేబీ ఇక్కడ. సో, వాళ్ళకి జస్ట్ బేసిక్ అండర్‌స్టాండింగ్ ఉంటే సరిపోతుంది. నాట్ ఎ ప్రాబ్లమ్. లినక్స్ అనేది చాలా ఈజీ. సో, మీకిప్పుడు ఏది కావాలన్నా చాట్‌జీపీటీలో దొరుకుతున్నాయి కమాండ్స్, నాట్ ఎ ప్రాబ్లమ్. సో, మీరది ఎలా ఇంప్లిమెంట్ చేస్తారు, డిపెండ్స్ అపాన్ పర్సన్, ఇండివిడ్యువల్. మీరెలా యూజ్ చేస్తారనేది, ఆప్షన్స్ ఎలా యూజ్ చేస్తారనేది ఉంటది కమాండ్స్. సో, మీరు 30, 40 కమాండ్స్ మీరు ఒకవేళ బ్యాడ్ చేసినా సరిపోతుంది. కాకపోతే మీరది ఎలా యూజ్ చేసుకుంటారనేది మీ ఆప్షన్. సో, అవన్నీ నేను కవర్ చేస్తాను. సో, దోస్ ఆర్ ద ప్రీ రిక్విజిట్స్. సో, నాన్ ఐటీ, ఐటీ ఎవరైనా యూజ్ చేసుకోవచ్చు. నాట్ ఎట్ ఎ ప్రాబ్లమ్. మీరు వేరే బ్యాక్‌గ్రౌండ్ నుంచి వచ్చినా ప్రాబ్లమ్ లేదు. అసలు ఏం రాకపోయినా ప్రాబ్లమ్ లేదు. మినిమమ్ మీకు సిస్టమ్ గురించి తెలిస్తే సరిపోతుంది. నెట్వర్కింగ్ అంతే. ఒకవేళ అన్ని ఐడియా ఉంటే మీకు ఈజీ అవుద్ది. అండ్ గెట్ ఇన్ అవ్వడానికి ఈజీ అవుతుంది. నాలెడ్జ్ లేకపోతే గెట్ ఇన్ అవ్వడానికి కొంచెం కష్టం. వర్క్ చేయడానికి ఒక 6 మంత్స్ అన్నా టైం పడుతుంది మినిమమ్. గెట్ ఇన్ అయిన తర్వాత. సో, కంప్యూటర్ వర్సెస్ సర్వర్స్ ఆల్మోస్ట్ ద సేమ్. సో, జనరల్ పర్పస్ ఫిజికల్ సర్వర్ అండ్ నార్మల్ సర్వర్ విచ్ ప్రొవైడ్ సర్వీసెస్. ఏమేం సర్వీసెస్ ఉంటాయి అనేది. యాస్ ఐ మెన్షన్, స్టోరేజ్ ఉంటుంది, నెట్వర్కింగ్ ఉంటుంది, మెయిన్‌గా డేటాబేస్ సర్వీసెస్ ఉంటాయి, సెక్యూరిటీ రిలేటెడ్. మీ సర్వర్‌ని మీరు క్రియేట్ చేస్తారు గదా! వేరే పర్టిక్యులర్ లొకేషన్‌లో దాన్ని క్రియేట్ చేసి వదిలేయండి. అగైన్ మీ సర్వర్ అనేది మీరు ప్రొటెక్ట్ చేసుకోవాలి. సో, దే విల్ బి అటాకర్స్. మీ కోడ్ అంతా అందులోనే ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా అప్లికేషన్ తీసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ అమెజాన్ గాని, ఫ్లిప్‌కార్ట్ అప్లికేషన్. సో, వాళ్ళు రాసిన కోడ్ అంతా ఏంటి అంటే ఒక సర్వర్‌లో ఉన్నట్టు. సో, దే హావ్ డిప్లాయిడ్ ఇంటూ వన్ ఆఫ్ ద సర్వర్. అక్కడి నుంచి మీరు యాక్సెస్ చేసుకుంటున్నారు. సో, మీరు బ్రౌజర్‌లో ఏదైతే టైప్ చేస్తున్నారో దట్ ఈస్ నథింగ్ బట్ విచ్ ఈస్ గోయింగ్ టు ద సర్వర్. మీరు బ్రౌజర్‌లో ఏది టైప్ చేసినా గాని రిక్వెస్ట్ అనేది సర్వర్‌కెళ్తుంది. సర్వర్ నుంచి రెస్పాన్స్ అనేది మీకొస్తుంది. దట్ మీన్స్ యూ నీడ్ టు ప్రొటెక్ట్ యువర్ సర్వర్స్. బ్లైండ్‌గా సర్వర్‌ని ఓపెన్ చేయలేం. యూ నీడ్ టు ప్రొవైడ్ సమ్ సెక్యూరిటీ కాంప్లియన్సెస్, నాన్ కాంప్లియన్సెస్ ఉంటాయి. సో, అవన్నీ మీరు మెయింటైన్ చేయాలి సర్వర్. సో, బ్లైండ్‌లీ యూ కెనాట్ లివ్. సర్వర్ క్రియేట్ చేయడం ఈజీ. అది ఓన్లీ వన్ టైమ్ సెటప్. హ్యాండ్ ఓవర్ చేసిన తర్వాత దాన్ని మీరెలా ప్రొటెక్ట్ చేస్తారు? ఏ పోర్ట్, ఐపీస్, పబ్లిక్, ప్రైవేట్, వీపీసీ క్రియేట్ చేయడం. సో, ఇవంతా మీరు మేనేజ్ చేసుకోవాలి. సో, అవన్నీ టాపిక్స్ నేను కవర్ చేస్తాను. ఎందుకంటే అది మ్యాండేటరీ. మీరు మీ సర్వర్‌ని క్రియేట్ చేసుకొని ప్రొటెక్ట్ చేసుకోవడం. సో, మీకు ఐడియా రావచ్చు అజ్యూర్, ఏడబ్ల్యూఎస్ కూడా సేమ్ వర్క్ చేస్తది. దే ఆఫెన్ డూ ద సేమ్ థింగ్. బట్ డిఫరెంట్ నేమ్స్ మాత్రం ఉంటాయి యాస్ ఐ మెన్షన్. సో, మార్కెట్ ఎలా ఉంటుందో అప్లికేషన్ ప్రకారం మీరు చూజ్ చేసుకోవాలి. ట్రైనింగ్ మీరు ఏదైనా తీసుకోవచ్చు. కాకపోతే కాంబినేషన్ తీసుకుంటే బెటర్. సో, బికాస్ ఫిల్టర్ మీ రెజ్యూమ్ ఫిల్టర్ అవ్వటానికి హైబ్రిడ్ క్లౌడ్ బెటర్. సో, ఆల్వేస్ గో ఫర్ యాస్ మై ఒపీనియన్ గో ఫర్ ఏడబ్ల్యూఎస్ అండ్ అజ్యూర్. ఇట్స్ ఎ కాంబినేషన్. జీసీపీ చాలా తక్కువుంది. సో, యూ కెన్ చూజ్ ఎనీ వన్. సో, లేదు ఒకటే చూజ్ చేసుకుంటా అంటే ప్రాబ్లమ్ లేదు. చూజ్ చేసుకోవచ్చు. మెయిన్ థింగ్ మీకు ఫిల్టర్ అవ్వడానికి ఈజీ అవ్వాలంటే హైబ్రిడ్ పెట్టుకోండి. లేదంటే ఏదో ఒక సింగిల్ క్లౌడ్ పెట్టుకొని సమ్ 2-3 డెవాప్స్ టూల్స్. ఎనీ టూల్స్.
తొందరగా గెట్ ఇన్ అవ్వాలంటే మీరు అన్ని ఆప్షన్స్ పెట్టుకోండి. లిటిల్ బిట్ లేట్ అయినా ప్రాబ్లమ్ లేదు అనుకుంటే మినిమమ్ రిక్వైర్మెంట్స్ పెట్టుకోండి. సో, దట్ ఈస్ ద మెయిన్ థింగ్ యాస్ పర్ ద మార్కెట్. సో, ఎక్కువ సర్వీసెస్ ఎక్కడ ఉన్నాయంటే ఏడబ్ల్యూఎస్‌లో ఉన్నాయి. సో, మై ఒపీనియన్ ఈస్ గో ఆల్ ఫర్ ఏడబ్ల్యూఎస్ ప్లస్ అజ్యూర్ ప్లస్ సమ్ ఆఫ్ ద టూల్స్. So, let me check any questions till now. 5 to 10 minutes. యాహ్! డెవాప్స్ టూల్స్ అంటే ఏం లేదు. మీరు చేసే వర్క్ ఆటోమేషన్ చేయడానికి కొన్ని టూల్స్ ఉన్నాయి డెవాప్స్. సో, డెవలప్‌మెంట్ ప్లస్ ఆపరేషన్ సంబంధించిన టూల్స్. సో, ఐ లెట్ యూ నో దట్ చెప్తాను. సో, ఏడబ్ల్యూఎస్ క్లౌడ్ మీద ఎవరికైనా క్వెషన్స్ ఉన్నాయా? ఎనీ వన్. ఓన్లీ క్లౌడ్. విల్ గో ఫర్ స్లోలీ ఫర్ డెవాప్స్. తొందరగా గెక్కనివ్వాలంటే ఏ టూల్స్ ఎంచుకోవటం చెప్పావు. షూర్ ఐ లెట్ యూ నో డెవాప్స్ టూల్స్ చెప్తాను క్లియర్‌గా మీకు. ఏది యూజ్ చేయాలనేది. సో, డెవాప్స్ మీకు కంప్లీట్‌గా చెప్తాను. ఆఫ్టర్ ఈ క్లౌడ్ కంప్లీట్ అయిపోయిన తర్వాత. సో, ఐల్ గివ్ క్లియర్ ఐడియా ఆన్ దట్. విచ్ ఏడబ్ల్యూఎస్ సర్వీసెస్. సో, బేసిక్ సర్వీసెస్ ఉంటాయి మీకు. సో, ఆ బేసిక్ సర్వీసెస్ ఏంటి అంటే మినిమమ్ రిక్వైర్మెంట్స్. మీకు EC2 అని ఉంటుంది. సో, మీకు వీళ్ళు యూజ్ చేసే వర్డింగ్ అనేది డిఫరెంట్‌గా ఉంటుంది. కొంతమంది బాక్స్ అని కూడా యూజ్ చేసుకుంటారు. కొంత VM యూజ్ చేసుకుంటారు. కొంతమంది ఇన్‌స్టాన్స్ అంటారు. కొంతమంది సర్వర్స్ అంటారు. సో, కంప్లీట్‌లీ ఈస్ నథింగ్ బట్ కంప్లీట్‌గా ఇది సర్వర్. ఇది క్రియేట్ చేయడం అనేది మినిమమ్ బేసిక్ రిక్వైర్మెంట్స్. సో, దానికి ఏమేం ఆప్షన్స్ ఉంటాయంటే మీకు చాలా ఆప్షన్స్ ఉంటాయి. స్టోరేజ్ ఒకటి, దట్ ఈస్ హార్డ్ డిస్క్. దాన్ని ఈబీఎస్ అనొచ్చు, వాల్యూమ్స్ అంటారు. ఆర్ ఈబీఎస్ ఆర్ వాల్యూమ్స్. సింపుల్ అందుకే వర్డింగ్ అనేది మీకు అలవాటయిపోతే సరిపోతుంది. సో, మీరు ప్రాక్టికల్‌గా బయట రియల్ లైఫ్‌లో ఏవైతే వర్డ్స్ ఉన్నాయో కంపేర్ చేసుకుంటే మీకు టెక్నికల్‌గా అర్థమవుతుంది ఈజీగా, సింపుల్‌గా. స్టోరేజ్ ఉంటుంది. ఎక్స్‌టర్నల్ స్టోరేజ్ ఉంటుంది. మీకు డ్రాప్ బాక్స్ ఎలా ఉంటుందో, సో, ఎక్స్‌టర్నల్ స్టోరేజ్ లైక్ S3 ఇదొక సర్వీసెస్. అండ్ నెట్వర్కింగ్ రిలేటెడ్ సర్వీసెస్. సో, ఇది బేసిక్ రిక్వైర్మెంట్ ఒక సర్వర్ రిలేటెడ్. మీరు సర్వర్ క్రియేట్ చేయండి. ఓకేనా? నెట్వర్కింగ్ ఎలా ఉంది? స్టోరేజ్ పార్ట్ ఎలా ఉంది? ఇవి మినిమమ్ రిక్వైర్మెంట్. మీకు సర్వర్ ఇప్పుడు మీ ల్యాప్‌టాప్ ఏమైతే ఉందో మీకు ఈ ల్యాప్‌టాప్‌కి ఏమేమి అవసరమో అదే సర్వర్ కావాలి. అంటే మీరు చేసిన తర్వాత ఎలా మేనేజ్ చేస్తారు? ఎలా మానిటర్ చేస్తారు? ఎలా ప్రొటెక్ట్ చేసుకుంటారు మీ సర్వర్‌ని? అండ్ డెవలపర్స్ గాని, రిమైనింగ్ టీమ్ ఆ కోడ్ ఎలా డిప్లాయ్ చేస్తారనేది ఆటోమేషన్. అది డెవాప్స్ టూల్స్ యూజ్ చేసుకొని చేస్తారు. ఈ పార్ట్ ఏందంటే ఓన్లీ క్లౌడ్. క్రియేట్ చేయండి, మేనేజ్ చేసుకోండి, మానిటర్ చేసుకోండి. దట్స్ ఇట్. ఇంకా మీకు ఇందులో చేయాలనుకుంటే అప్లికేషన్ ప్రకారం చాలా సర్వీసెస్ ఉంటాయి. సో, ప్రెజెంట్ మార్కెట్‌లో ఉన్న బేసిక్ రిక్వైర్మెంట్స్ ఇవి. ఇందులో మీకు మళ్ళా మల్టిపుల్ ఆప్షన్స్ ఒస్తాయి. దీస్ ఆర్ ద మెయిన్ హెడ్‌లైన్స్. సో, ఇంకా మీకేంటి అంటే మానిటరింగ్ టూల్స్ లాగా మీకు క్లౌడ్ వాచ్ ఉంటుంది. సో, దీనికి ఆల్టర్‌నేట్ ఉంటుంది. సో, క్లౌడ్ ట్రైల్ ఉంటుంది. సో, దీస్ ఆర్ నథింగ్ బట్ మానిటరింగ్. సో, మానిటరింగ్ టూల్స్. సో, క్లౌడ్ వాచ్ గాని సో, మానిటరింగ్ అంటే ఏం లేదు. మీ సర్వీసెస్ ఏమన్నా డిస్టర్బ్ అవుతున్నాయా? లేదా మీ సర్వీసెస్ అప్‌లో ఉన్నాయా? డౌన్ అవుతున్నాయా? సంథింగ్ ఏదో ఒకటి అవుతుంది కదా! మీ సర్వీసెస్ గాని, మీ సర్వర్స్‌కి. అది మీరు మానిటర్ చేయాలి ప్రతిసారి. మీకు ట్రిగ్గర్స్ మీకు అలర్ట్స్ రావటం. సో, మీకు మీ సర్వర్ అనేది ఫుల్ అయింది. సో, ప్లీజ్ చెక్ ఇట్ అని చెప్పి ఏదో ఒక మెయిల్ పెడితే మీకు అలర్ట్ పెడితే మీకు ఈమెయిల్ ఒస్తది. సో, పర్టిక్యులర్ సర్వర్‌ని, ఆ పర్టిక్యులర్ సర్వీస్‌ని గాని మీరు చెక్ చేసుకోవాలి. అవి మానిటరింగ్. సో, వీటికి ఆల్టర్‌నేట్ టూల్స్ ఏమున్నాయంటే డెవాప్స్ టూల్స్ ఉంటాయి చాలా. సో, అందుకే డెవాప్స్, ఏడబ్ల్యూఎస్ కాంబినేషన్ నేర్చుకుంటే బెటర్. సో, మీకు ఇంకోటి ఏంటి అంటే మెయిన్ థింగ్ ఈసీఎస్ అనేది ఉంటదొకటి. అండ్ ఈకేఎస్. సో, ఇది డాకర్ అండ్ కుబర్నెటిస్ అని ఉంటాయి టూల్స్. వాటికి ఆల్టర్‌నేటివ్. సో, ప్రెజెంట్ డెవాప్స్‌లో ఉన్నది మెయిన్ థింగ్ రన్నింగ్ అయ్యేదేంటి అంటే కుబర్నెటిస్ అనేది ప్రెజెంట్ మార్కెట్‌లో హై ఉంది. సో, రిసోర్సెస్ అవైలబిలిటీ చాలా తక్కువ. ప్లస్ తీసుకున్నా గాని పెద్ద ఎక్స్‌పీరియన్స్ లేదు. ప్లస్ వర్క్ చేయట్లేదు. సో, అందుకే కుబర్నెటిస్ మీద ఎక్కువ ఆప్షన్స్ ఉన్నాయి. ఎక్కువ పే స్కేల్ కూడా వస్తది. సో, దీనికి ఆల్టర్‌నేటివ్‌గా చాలా వస్తున్నాయి స్లోగా. సో, అప్పటి వరకు అయితుందని కుబర్నెటిస్ మార్కెట్‌లో ఉంది. సో, డాకర్ అండ్ కుబర్నెటిస్ అనేది. సో, అవి కూడా ఐ విల్ కవర్ ఎంటైర్ థింగ్. సో, దిస్ కంప్లీట్ డెవాప్స్ టూల్స్ రైట్ సైడ్‌లో ఉంది. సో, మీకు దానికి ఆల్టర్‌నేట్ ఏమున్నాయంటే ఈసీఎస్ అండ్ ఈకేఎస్ వీళ్ళు ఇంప్లిమెంట్ చేశారు క్లౌడ్ లెవెల్‌లో. సో, అలానే మీకు అజూర్‌లో కూడా ఏకేఎస్ అని ఉంటే చాలా ఉంటాయి.
సో స్టోరేజ్ S3. సో దిస్ ఈస్ ద మెయిన్ థింగ్. ఇంకా మీకు లాంబ్డా ఫంక్షన్ అని ఉంటుంది. ఎస్ఎన్ఎస్ ఉంటుంది. ఎస్ఈఎస్ ఉంటుంది. ఎస్‌క్యూఎస్ ఉంటాయి. సో ఇవన్నీ కొత్తగా ఉండొచ్చు. సో జస్ట్ యాస్ ఆఫ్ నౌ జస్ట్ గుర్తుపెట్టుకోండి అంతే. ఫస్ట్ మీకు కావాల్సిన ఇంపార్టెంట్ ఇవి తెలిస్తే అయిపోతుంది. సో నాన్ ఐటీ ఎవరైనా ఉంటే కన్‌ఫ్యూజ్ ఏమి అవ్వకండి. ఇవన్నీ ఏంటి అంటే సర్వీసెస్ ఏడబ్ల్యూఎస్‌లో ఉన్నాయి. ఇవి ఎలా యూజ్ చేస్తారు? ఎందుకు యూజ్ చేస్తారు? మీ అప్లికేషన్ ప్రకారం ఎలా మీరు వాడుకుంటారో సర్వీసెస్‌ని అంతే. ఏ సర్వీస్ ఏం కావాలనేది యూజ్ చేసుకోవడం. మీకు ఏడబ్ల్యూఎస్‌లో చాలా సర్వీసెస్ ఉంటాయి. లెట్ మీ షో యూ దోస్ సర్వీసెస్. సీ ఆల్ సర్వీసెస్. సో, ఇది పోర్టల్. మీరు వర్క్ చేయాల్సింది మొత్తం జస్ట్ ఈ పోర్టల్ మీద మాత్రమే. ఏడబ్ల్యూఎస్ పోర్టల్. జస్ట్ యూజర్ నేమ్ అండ్ పాస్వర్డ్‌తో లాగిన్ అయితే సరిపోతుంది. మీకు అకౌంట్ ఐడీ ఉంటుంది. సో, ఇది క్లౌడ్ అంతే పోర్టల్. సో, ఇక్కడ మీకు కనిపిస్తుంది గదా! ఇవి రీజియన్స్. ఇవన్నీ ఏంటి అంటే డేటా సెంటర్స్. అందులో సర్వర్స్ ఉంటాయి. మీరక్కడ క్రియేట్ చేయాలి. సో, ప్రతీది ఏ టు జెడ్ చెప్తాను కోర్సెస్‌లో. సో, యాస్ ఆఫ్ నౌ జస్ట్ డేటా సెంటర్స్ అంటే ఇవి. అక్కడ సర్వర్స్ ఉంటాయి. నా చేతిలో ఏం ఫిజికల్ సర్వర్ లేదు. ఐయామ్ నాట్ మెయింటైనింగ్ ఎనీ సర్వర్. నేను ఓన్లీ అకౌంట్ క్రియేట్ చేసుకొని, ఆ పర్టిక్యులర్ రీజియన్‌లో, ఆ పర్టిక్యులర్ డేటా సెంటర్‌లో ఓకే. సో, ఆల్ ఓవర్ ద వరల్డ్ చాలా రీజియన్స్ ఉంటాయి. ఎక్కడైనా క్రియేట్ చేసుకోవచ్చు మీరు. జస్ట్ ఇక్కడుండే మీరున్న రిమోట్ లొకేషన్‌లో లాగిన్ అవ్వాలి. సో, మీకు ఆ లాగిన్ పర్పస్ ఎలా యాక్సెస్ చేస్తారు సర్వీస్ సర్వర్‌ని అండ్ ఎలా మానిటర్ చేస్తారనేది కొన్ని సెక్యూరిటీ వాళ్ళు ఎలా ఇంప్లిమెంట్ చేస్తారనేది ఉంటుంది. సో, మీకిక్కడ క్లిక్ చేస్తే యూ కెన్ సీ ఆల్ సర్వీసెస్. సో, ఆల్ఫాబెటికల్ ఆర్డర్ ఏ టు ఎక్స్ వరకు ఎన్ని సర్వీసెస్ ఉన్నాయి. సో, ఇన్ని సర్వీసెస్ నేర్చుకోవాలి అంటే అవసరం లేదు. ఎన్ని సర్వీసెస్ ఏ కంపెనీ యూజ్ చేయదు. సో, నేను చెప్పాను కదా! బేసిక్ ఈసీ2, నెట్వర్కింగ్, స్టోరేజ్ అవి మినిమమ్ రిక్వైర్మెంట్. అవి లేకపోతే ఏ సర్వీసెస్ ఉన్నా వేస్ట్. సో, మిగతాయి కొన్ని ఉంటాయి సర్వీసెస్ అవేంటి అంటే వీళ్ళు సర్వర్ ఏం క్రియేట్ చేయరు ఏడబ్ల్యూఎస్‌లో. కానీ రిమైనింగ్ సర్వీసెస్ యూజ్ చేస్తారు. ఎందుకు యూజ్ చేస్తారంటే వాళ్ళకి అప్లికేషన్ ప్రకారం ఏదైతే కావాలో అది యూజ్ చేసుకుంటారు. సో, మీరు గెట్ ఇన్ అయిన తర్వాత ఒక కంపెనీలో ఉన్నప్పుడు 2, 3 సర్వీసెస్ యూజ్ చేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ యూజ్ చేసిన తర్వాత వేరే కంపెనీకి స్విచ్ అయితే సేమ్ సర్వీసెస్ యూజ్ చేస్తారా అంటే యూజ్ చేయొచ్చు, యూజ్ చేయకపోవచ్చు. డిఫరెంట్ యూజ్ చేస్తారు. సో, ఇక్కడ మెయిన్ ఏంటి అంటే ఒక సర్వీసెస్ యూజ్ చేసినప్పుడు వేరే కంపెనీకి షిఫ్ట్ అయినప్పుడు అక్కడ వేరే సర్వీసెస్ ఉంటే మీరు అప్‌గ్రేడ్ అవ్వకుంట వెళ్ళాలి అంతే. సో, మీరు వాళ్ళ ప్రకారం కంపాటిబిలిటీ మీరే చేసుకోవాలి తప్ప వేరే ఆప్షన్ లేదు. సో, ఇంటర్వ్యూలో ఎలా అడగొచ్చు అంటే ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళు యూజ్ చేసే సర్వీసెస్ డిఫరెంట్. మీరు నేర్చుకునే సర్వీసెస్ కంప్లీట్‌గా డిఫరెంట్. సో, వాళ్ళు బేసిక్‌గా మీకు వాళ్ళు చెప్పిన సర్వీస్ ఐడియా ఉన్నాయని చెప్తే, మీరేదైతే ప్రిపేర్ అవుతున్నారో వాటి మీద బేసిక్ క్వెషన్స్ అడిగి, వాళ్ళకి రిలేటెడ్‌గా ఏమన్నా కొంచెం ఎక్స్‌టెండెడ్ క్వెషన్స్ లాగా అడగొచ్చు అంతే. సో, ఒక టూల్ వచ్చిన వాళ్ళు ఇంకో టూల్ రావచ్చు, రాకపోవచ్చు. సో, అది మెయిన్ అడ్వాంటేజ్. సో, అన్నీ రావాల్సిన అవసరం లేదు. ఫ్యూ సర్వీసెస్, బేసిక్ సర్వీసెస్ ఏవైతే ఉన్నాయో అవి మెయిన్ థింగ్. అవి వస్తే సరిపోతుంది క్లౌడ్. సో, ఏడబ్ల్యూఎస్ సర్వీసెస్ ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళు 6 సర్వీసెస్ యూజ్ చేస్తున్నారనుకోండి. మీకు కొన్ని సర్వీసెస్ ఉంటాయి. ఐఏఎం అని, సెక్యూరిటీ రిలేటెడ్ కొన్ని ఉంటాయి. సో, మీరు ఓన్లీ 2, 3 సర్వీసెస్ కూడా హ్యాండిల్ చేసుకోవచ్చు. ఈచ్ పర్సన్. సో, మీకు ఎగ్జాక్ట్‌గా దేని మీద మీకు ఇస్తారు వర్క్ అనేది ఎగ్జాక్ట్‌గా చెప్పలేము. కాంబినేషన్‌లో ఇవ్వచ్చు. లేదా సింగిల్ సర్వీసెస్‌లో మాత్రమే ఇవ్వచ్చు. ఏదన్నా ఇవ్వచ్చు. మీ రిసోర్సెస్‌ని బట్టి, మీ టీమ్ మెంబర్స్‌ని బట్టి. సో, అది ఎగ్జాక్ట్‌గా అయితే ఎవరు చెప్పలేరు. ఈవెన్ ఐ కాంట్ సే ఆర్ ఎనీవన్ కాన్ సే. మీకు ఏ వర్క్ ఇస్తారని చెప్పలేము. ఈ ఇన్ఫ్రాస్ట్రక్చర్ యాస్ కోడ్ దట్ ఈస్ టెర్రాఫార్మ్ అది కూడా చెప్తాను. సో, దట్ కమ్స్ అండర్ డెవోప్స్. ప్రాక్టికల్ ఇమేజెస్. ఎక్స్‌ప్లెయిన్ అబౌట్ మైక్రోసాఫ్ట్ ఎంటర్ ఐడీ. I will cover this DB performance, RDS.
MongoDB, MySQL, Kafka కంప్లీట్‌గా కవర్ అవుతాయి. సో, దట్ కమ్స్ అండర్ సెపరేట్‌లీ. So, only DevOps, AWS cloud related thing, only I will be covering services, all the services. Yeah, Ansible, Kubernetes, CI/CD pipeline completely, Nabil. సో, దట్స్ వాట్ మీరు ఓన్లీ క్లౌడ్ నేర్చుకొని కుబెర్నెటిస్ నేర్చుకున్నా సరిపోతుంది. సో, ఇట్ డిపెండ్స్ అపాన్ వాట్ ఆర్ ద టూల్స్ యూ రిక్వైర్డ్. మీకు ఏవే టూల్స్ కావాలో ఫస్ట్ మీరు ఐడియా తెచ్చుకొని, వాటి బేసిక్ ఐడియా, కాన్సెప్ట్స్ నేర్చుకొని, ఏ టూల్స్ అయితే బెటర్ అనేది మీరు నేర్చుకుంటే సరిపోతుంది. లేదా మీరు అన్ని టూల్స్ నేర్చుకుంటా అంటే ఇట్ విల్ టేక్ ఆల్‌మోస్ట్ మోర్ దెన్ 1 ఇయర్. Yeah, ALB completely load balance comes under only networking and security parts already. So as I mentioned, మీకు ఏవైతే కాన్సెప్ట్ చెప్పానో పైన వాటికి ఇన్ డెప్త్ కాన్సెప్ట్స్ వేరే ఉన్నాయి. సో అవన్నీ కంప్లీట్‌గా చెప్తాను. సో మినిమమ్ రిక్వైర్మెంట్స్ ఏంటి అంటే బేసిక్ సర్వీసెస్ అవి. సో ఆటో స్కేలింగ్, లోడ్ బ్యాలెన్సెస్ టైప్స్ అండ్ మీకు టామ్ క్యాట్, అపాచీ ఎలా యూజ్ చేస్తారనేది కంప్లీట్‌గా చెప్తాను. సో ఎన్‌ఎక్స్ అనేది ఉంటది మీకు రివర్స్ ప్రాక్సీ. సో అవన్నీ కమ్స్ ఇంటు ద పిక్చర్. సీ కుబర్నెటిస్ ఆర్కెస్ట్రేషన్ కోసం డాకర్. సో ఐ కాంట్ సే ఎగ్జాక్ట్‌లీ రైట్ నౌ కంప్లీట్‌గా చెప్తే కన్‌ఫ్యూజ్ అవుతారు. జస్ట్ గో ఫర్ యాస్ ఆఫ్ నౌ క్లౌడ్. యూ నీడ్ టు గో ఫర్ బోత్ క్లాసిక్ యాస్ వెల్ యాస్ YAML స్క్రిప్టింగ్. సో మీకు అజూర్ డెవాప్స్ చెప్పాను కదా! పైప్‌లైన్స్ అనేది ఇంపార్టెంట్. సో యూ నీడ్ టు హావ్ పైప్‌లైన్స్. క్లాసిక్ పైప్‌లైన్ ఇంపార్టెంట్, YAML ఇంపార్టెంట్ అండ్ ఆల్సో రిలీజ్ పైప్‌లైన్స్ ఉంటుంది మీకు. పైప్‌లైన్స్ వేరు, రిలీజెస్ ఆప్షన్స్ ఉంటాయి. సో యూ నీడ్ టు కవర్ బోత్. సో ఆ 2 కవర్ చేశాను. సో మీరొకటి కాన్సెప్ట్ నేర్చుకుంటే యూ నీడ్ టు కవర్ బోత్. ఇప్పుడు కుబర్నెటిస్ నేర్చుకున్నప్పుడు కుబర్నెటిస్ తోటి అయిపోదు. బికాజ్ యూ నీడ్ టు హావ్ ద డాకర్. డాకర్ అయిపోయిన తర్వాత డాకర్ స్వామ్ అని ఉంటుంది. సో ఒకటి నేర్చుకున్నప్పుడు మీరు టాపిక్ గురించి 100% నేర్చుకొని మూవ్ అయితేనే బెటర్. సో యూ కాంట్ గో ఎగ్జాక్ట్‌లీ ఓన్లీ సింగిల్ కుబర్నెటిస్, సింగిల్ ఆర్కిటెక్చర్ కాంపోనెంట్స్ వస్తే సరిపోదు. ఓకే, లెట్స్ ఫినిష్ దిస్ క్లౌడ్ లెవెల్. సో దట్స్ ఆల్ అబౌట్ క్లౌడ్. సర్వీసెస్ మినిమమ్ రిక్వైర్మెంట్స్ అవి. సో ఇన్ డెప్త్ ఇంకా చాలా ఉంటాయి. సో మీకు ఏవైతే నేర్చుకుంటారో సర్వీసెస్ కాకుండా మీకు ఎక్స్‌ట్రా సర్వీసెస్ ఉంటాయి. సో మీకు డేటాబేస్ రిలేటెడ్ నేర్చుకోవాల్సొస్తది ఏదో ఒకటి. అండ్ ఎనీ వన్ ఆఫ్ ద డీబీ. కంప్లీట్‌గా రావాల్సిన అవసరం లేదు. Basic idea, how do you trigger the comments? How do you log into the DB? How do you ట్రబుల్ షూట్ దోస్? మీకు ఏమైనా ఇష్యూ వస్తే ఎలా ట్రబుల్ షూట్ చేసేది మినిమమ్ ఐడియా ఉంటే సరిపోతుంది. సో జనరల్‌గా రియల్ టైమ్‌లో యూ విల్ బి హావింగ్ సెపరేట్ డీబీ టీమ్, టెస్టింగ్ టీమ్, నెట్వర్కింగ్ టీమ్, సెక్యూరిటీ టీమ్. సో కంప్లీట్ సెపరేట్ ఉంటారు. బట్ యూ నీడ్ టు హావ్ ఎన్ ఐడియా. సో మీ వర్క్ ఈజీ అవ్వాలంటే మీకు లినక్స్ అనేది కంపల్సరీ. సో మోస్ట్ క్లౌడ్ సిస్టమ్స్ యూజెస్ లినక్స్. సో లినక్స్‌లో మళ్ళీ మీకు ఫ్లేవర్స్ ఉంటాయి. ఆర్‌హెచ్‌సిఎల్, సెంటోస్, సో యుబుంటు. సో ఏది చూజ్ చేసుకున్నా పెద్ద డిఫరెన్స్ ఉండదు. ఓన్లీ ఫ్యూ కమాండ్స్. సో ప్యాకేజ్ మేనేజ్మెంట్ రిలేటెడ్ కమాండ్స్ కొన్ని డిఫరెన్స్ ఉంటాయి అంతే. సో మోస్ట్ ఆఫ్ దిస్ ఇస్ లినక్స్. సో విండోస్ కూడా ఉండొచ్చు. సో ఓపెనింగ్స్ చాలా తక్కువ. అప్లికేషన్ రిలేటెడ్ బేస్డ్ ఆన్ విండోస్. సో ఒకవేళ కంపెనీ వాళ్ళు విండోస్ యూజ్ చేసుకుంటే వాళ్ళు విండోస్ మీద హైక్ చేసుకుంటారు. సో ఓపెనింగ్స్ ఆర్ వెరీ లెస్ వెన్ కంపేర్ టు లినక్స్. సో used in EC2 and container, these are nothing but the servers, as I mentioned. So minimum requirements. Let's go to other topic. So same thing, pay as you go model. So how much you pay, how much you use. సో ఫిజికల్స్ మెయింటైన్ చేస్తే ఎంత పడుతుంది. సో మినిమం మీకు ఐడియా ఉండాలి. సో మీరు వర్క్ చేస్తే సరిపోదు. సో జనరల్‌గా వాట్ ఎవర్ యూ ఇంప్లిమెంట్ ఇన్ రియల్ ప్రాజెక్ట్స్, ఆల్వేస్ కంపేర్ ఇట్ విత్ యువర్ ఫిజికల్ సర్వర్స్. ఎంత పడుతుంది అనేది, కాస్టింగ్ అనేది కూడా ఐడియా ఉంది. సో సమ్‌టైమ్స్ యూ నీడ్ టు మెయింటైన్ కాస్ట్ మేనేజ్మెంట్ యాస్ వెల్. సో మీకు కమిషనింగ్ ఆఫ్ సర్వర్స్ యాస్ వెల్ యాస్ డీకమిషనింగ్ ఆఫ్ సర్వర్స్ అనేది ఉంటుంది ఆప్షన్. సో ఎప్పుడైతే సర్వర్స్ యూజ్‌లో లేకపోతే డీకమిషన్ చేయొచ్చా? చేయకూడదా? అండ్ యూ నీడ్ టు టేక్ కేర్ ఆఫ్ ఎంటైర్ థింగ్ ఇన్ యువర్ హ్యాండ్. సో టీఎల్ అప్రూవల్స్ గాని, బిజినెస్ హెడ్ అప్రూవల్స్ గాని, స్టేక్ ఉంటే, థర్డ్ పార్టీ ఉంటే, సో అందరూ ఏంటి అంటే యూ నీడ్ టు అబ్జర్వ్ కంప్లీట్ కాస్ట్ స్ట్రాటజీ. బ్లైండ్‌గా క్రియేట్ చేసి వదిలేస్తే మీకు బిల్లింగ్ అని వస్తది. ఇట్స్ నాట్ లైక్ 500 జీబీ. సో దే మైట్ బి యూజింగ్ 2 టీబీ, 1 టీబీ, సమ్‌టైమ్స్ డీబీ రిలేటెడ్. సో అంతా మీరు కంపేర్ చేసుకోవాలి. So it's like, as I paid, it's like electricity or water bill, whatever you pay, only your usage. So no maintenance, they'll maintain exactly. So AWS, Azure are the cloud providers. They'll take care of maintenance. See, only maintenance. ఒకవేళ మీరు క్రియేట్ చేసిన డేటా సెంటర్లో ఉన్న సర్వర్ మొత్తం సంథింగ్ హ్యాస్ హ్యాపెన్ టు దేర్ డేటా సెంటర్.
సో రీసెంట్గా అయింది కదా వార్లో బెహ్రెయిన్లో క్లౌడ్ది. సో సిమిలర్గా మీకు అయితే మీరు అవైలబిలిటీ మీ సర్వర్ అవైలబిలిటీ ఎలా చేసుకుంటారని మీ సైడ్ నుంచి మెయింటెనెన్స్ వేరే ఉంటుంది, వాళ్ళ మెయింటెనెన్స్ వేరే ఉంటుంది. దట్ మీన్స్ మీ అప్లికేషన్ అనేది 24/7 ఎలా ఇంప్లిమెంట్ చేస్తారు, మీ అప్లికేషన్ డౌన్ అవ్వకూడదు ఆ పర్టికులర్ సర్వర్లో. సో ఆ పర్టికులర్ సర్వర్ డౌన్ అయింది, సంథింగ్ హ్యాస్ హ్యాపెండ్. సో యూ నీడ్ టు హ్యావ్ ఏ alternate options to maintain that. So that is nothing but high availability and regional basis available zones, regions ఉంటాయి. సో హౌ డు యూ ఇంప్లిమెంట్ దిస్? సో అది ఇంపార్టెంట్. మెయింటెనెన్స్ అనేది వాళ్ళు చూసుకుంటారు, డేటా సెంటర్. సింపుల్గా డేటా సెంటర్ వాళ్ళు మెయింటైన్ చేస్తారు అండ్ అప్లికేషన్ మెయింటెనెన్స్ అనేది మీరు చూసుకోవాలి. సో దట్ ఈస్ అ ఇంపార్టెంట్ వన్. ఇంపార్టెంట్గా చాలా మ్యాండేటరీ. అండ్ యూ కెన్ స్కిప్ దీస్ ఫీచర్స్. See, these are the use cases where you are using. So applications కి సో కంప్లీట్గా ఏంటంటే యూస్ కేసెస్ నథింగ్ బట్ హౌ యూ ఆర్ యూజింగ్ యువర్ సర్వర్స్ టు డిప్లాయ్ యువర్ అప్లికేషన్స్. మీరు క్రియేట్ చేసిన అప్లికేషన్స్ మీ కోడ్ అంతా సర్వర్లో డిప్లాయ్ చేసిన తర్వాత దీస్ ఆర్ ద యూస్ కేస్ యూ కెన్ యూస్ ఫర్ వెబ్ హోస్టింగ్. యాజ్ ఆఫ్ నౌ దే ఆర్ యూజింగ్ ఫర్ ఎంఎల్, మెయిన్లీ ఏఐ. సో దేర్ ఆర్ సమ్ సర్వీసెస్ విచ్ ఆర్ రిలేటెడ్ టు ఏఐ as well ఎంఎల్. ఎల్ఎం మోడల్స్ ఇవి కూడా ఉన్నాయి. సో మెషిన్ లెర్నింగ్ వాళ్ళ రిలేటెడ్ ఏవైతే సర్వీసెస్ కావాలో అవి మాత్రమే చూస్ చేసుకోండి. ఏఐ రిలేటెడ్ సర్వీసెస్ వేరు, మీరు జనరల్గా యూజ్ చేసే కస్టమ్ రిలేటెడ్ అప్లికేషన్స్కి యూజ్ చేసే సర్వీసెస్ వేరు. సో ప్రజెంట్ మార్కెటింగ్ ఎటు ట్రెండ్ అవుతుందో మీరు ఆ సర్వీసెస్ చూస్ చేసుకోండి. మీరు జాబ్ గెట్టించుకోవటానికి మాత్రమే చూస్ చేసుకుంటే కష్టం. యాజ్ ఆఫ్ నో మార్కెట్ ప్రకారం ఏఐ టూల్స్ కానీ, ఎల్ఎల్ఎం మోడల్స్ కానీ, మెషిన్ లెర్నింగ్ అంటే ఏవైతే టూల్స్ చేస్తున్నారో సర్వీసెస్, ఆ రిలేటెడ్ సర్వీసెస్ చూస్ చేసుకోండి. సో ఐల్ బీ కవరింగ్ దోస్, అవి కూడా కవర్ చేస్తాను ఎగ్జాక్ట్గా. అండ్ స్టోరేజ్ హార్డ్ డిస్క్, ఎక్స్టర్నల్ హార్డ్ డిస్క్ అండ్ వాట్ ఈస్ యువర్ ఇంటర్నల్ హార్డ్ డిస్క్. సో అది స్టోరేజ్ పార్ట్. సో కాస్ట్ ఎక్కువ అక్కడే మీకు రిఫ్లెక్ట్ అవుతుంది. సో విచ్ వన్ టు చూస్? యాజ్ ఐ మెన్షన్, మీరు ఏదన్నా చూస్ చేసుకోవచ్చు, బట్ ఆల్వేస్ చూస్ బోత్ టు గెట్ ఇన్ ఇమీడియట్లీ. లేదు నాకు డెవాప్స్ వద్దు, ఓన్లీ క్లౌడ్ కావాలంటే అలా కూడా చూస్ చేసుకోవచ్చు, నాట్ ఏ ప్రాబ్లం. సో క్లౌడ్ మీద జాబ్స్ ఉంటాయి, కాంబినేషన్లో ఉంటాయి. సో డిఫరెన్స్ ఏంటి అంటే, మీరు తొందరగా మీకు ఓపెనింగ్స్ ఎక్కువ కావాలి అనుకుంటే, ఫర్ ఎగ్జాంపుల్ 10 పొజిషన్ ఉంది అనుకోండి. సో ఇఫ్ యూ హ్యావ్ కాంబినేషన్ ఆఫ్ బోత్ ఏడబ్ల్యూఎస్ ఆర్ ఎనీ టూల్స్, సో ఇట్స్ ఈజీ టు గెట్ ఇన్, ఎక్కువ ఓపెనింగ్స్ ఉంటాయి. లేదు ఓన్లీ ఏడబ్ల్యూఎస్ మీద అంటే కొంచెం తక్కువ ఉంటాయి, అంతకుమించి ఏం లేదు. సో యాజ్ ఆఫ్ నో ప్రెసెంట్ మార్కెట్లో అయితే మీరు హైబ్రిడ్ అయితేనే గెట్ ఇన్ అవ్వచ్చు ఈజీగా. సో యూ షుడ్ బి లైక్ ఎ హైబ్రిడ్ క్యాండిడేట్, అంటే మీకు అన్నీ తెలిసి ఉండాలి. సో లైక్ కాంబినేషన్ ఆఫ్ ఆల్ టెక్నాలజీస్, మీకు ఎన్ని టెక్నాలజీస్ వచ్చి మీరు ప్రొఫైల్లో పెడితే అంత ఫిల్టర్ అవుతుంది అంతే. సో మెయిన్ థింగ్ ఎందుకు అంటే, కంపెనీస్ యాజ్ ఆఫ్ నో మల్టిపుల్ రిసోర్సెస్ తీసుకోవడం కంటే ఒక క్యాండిడేట్ని తీసుకొని వాళ్ళకు వర్క్ లోడ్ అనేది ఎక్కువ ఇస్తారు అంతే, సింపుల్. పేమెంట్ అనేది తర్వాత సెకండరీ ఆప్షన్ అది. సో ఇఫ్ యూ ఆర్ ఫెమిలియర్ విత్ మల్టిపుల్ టెక్నాలజీస్ దట్ విల్ బి యూస్ఫుల్. అండ్ ఇప్పుడు మీకు కోడింగ్ రావాలి అంటే అవసరం లేదు, ఒకవేళ మీకు పైథాన్ రావాలంటే నాట్ మ్యాండేటరీ. సో పైథాన్ వస్తే మీకు ఏంటి అంటే, మీరు ఏమన్నా ఆటోమేషన్ వర్క్ అనేది రిలేటెడ్ ఏమన్నా ఆటోమేషన్ చేయాలి అనుకుంటే యూ కెన్ గో ఫర్ పైథాన్. మీదేమైనా వర్క్ ఉంటే మీకు పర్టికులర్ 6 o'clockకి డిప్లాయ్ చేయాలి, లేదా ఈ అలర్ట్స్ రావాలి, సంథింగ్ ఏదన్నా మీరు ట్రిగ్గర్ అవ్వాలి అనుకుంటే యూ కెన్ గో ఫర్ ద స్క్రిప్టింగ్. షెల్ స్క్రిప్టింగ్ ఉంటుంది, లినక్స్ స్క్రిప్టింగ్ అండ్ పైథాన్ వస్తే బెటర్. సో జావా ఇవి రావాలి, పైథాన్ మీరు అన్నట్టు కంప్లీట్గా వస్తే ఏంటి అంటే, మీకు మీ పర్టికులర్ ప్రాజెక్ట్ అప్లికేషన్ కోడ్ మీద మీకు గ్రిప్ ఉంటుంది. సో మీకు ఏదైనా ఎర్రర్ వచ్చినా ఈజీ ఉంటుంది రిజాల్వ్ చేయడానికి, లేదా డెవలపర్స్కి ఇంటిమేట్ చేసుకోవచ్చు. సో యూ విల్ బి హ్యావింగ్ సమ్ యాడెడ్ అడ్వాంటేజ్. సో చాలా బెటర్ వస్తే అలా అని రావాల్సిన అవసరం లేదు. సో ఆప్షనల్. సో యాజ్ ఐ సెడ్, ఏడబ్ల్యూఎస్ చూస్ చేసుకుంటారా, అజ్యూర్ చూస్ చేసుకుంటారా? సో ఆల్వేస్ చూస్ ఎనీ వన్ ఆఫ్ దోస్. యాజ్ ఆఫ్ నౌ చూస్ ఏడబ్ల్యూఎస్ అండ్ అజ్యూర్ డెవాప్స్. సో మీకు డెవాప్స్ గురించి, అజ్యూర్ డెవాప్స్ గురించి చెప్తాను. సో ఫ్లెక్సిబుల్ అండ్ హ్యావ్ లాట్ ఆఫ్ సర్వీసెస్ వెన్ కంపేర్ టు అజ్యూర్. సో ఏడబ్ల్యూఎస్లో ఏంటంటే చాలా సర్వీసెస్ ఉన్నాయి, ఏదన్నా ఈజీగా ఇంప్లిమెంట్ చేసుకోవచ్చు. సో ఆల్వేస్ స్మూత్గా ఉంటుంది. అజ్యూర్ ఏంటంటే కంప్లీట్లీ డెవలప్డ్ బై మైక్రోసాఫ్ట్. సో కొన్ని ఆటోమేటిక్గా ఇంటిగ్రేట్ అయ్యి ఉంటాయి. సో మీకు చాలా ఆప్షన్స్ ఉంటాయి అజ్యూర్లో కూడా. సో బిజినెస్ రిలేటెడ్ ఎక్కువ అజ్యూర్లో ఉంటాయి వెన్ కంపేర్ టు ఏడబ్ల్యూఎస్. మీకు ఇక్కడ ఏంటి అంటే టికెటింగ్ టూల్ అని, డాక్యుమెంటేషన్కి, సో అవి కొన్ని అడ్వాంటేజ్ అజ్యూర్లో. సో వెన్ కంపేర్ టు ఏడబ్ల్యూఎస్, అంటే మీరు సెపరేట్ అకౌంట్ తీసుకోవాలి, మళ్ళీ అవన్నీ ఉంటాయి ఏడబ్ల్యూఎస్ తీసుకుంటే. అజ్యూర్ తీసుకుంటే కొన్ని కాంబినేషన్లో ఉంటాయి.
సో మీరు ప్రాజెక్ట్ వెళ్ళిన తర్వాత మీరు ఏది చూస్ చేసుకుంటారు అనేది డిసైడ్ చేసేది నాట్ బై సింగిల్ పర్సన్స్, ఇట్ బై కాంబినేషన్ ఆఫ్ ఎవ్రీవన్. సో అది ప్లస్ కాస్టింగ్ కూడా మీకు బకెట్ లెవెల్ లైక్ స్టోరేజ్, ఎలాస్టిక్ బ్లాక్ స్టోరేజ్, మీకు ఫైల్ సిస్టమ్ స్టోరేజ్ అని ఉంటుంది, ఎంత బిల్లింగ్ పడుతుంది. సో రెండు కంపేర్ చేస్తారు. సో ప్రతిదీ కంపేర్ చేసుకొని ఏ క్లౌడ్ చూస్ చేసుకోవాలనేది కూడా ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ సడన్గా ఏంటి అంటే ఒక అప్లికేషన్ తీసుకున్నాక కొన్ని సర్వీసెస్ ఏడబ్ల్యూఎస్ యూజ్ చేసుకుంటారు, కొన్ని సర్వీసెస్ ఎజ్యూర్లో యూజ్ చేసుకుంటారు. సో ఎందుకు యూజ్ చేసుకుంటారు అంటే వాళ్ళ అప్లికేషన్ ప్రకారం వాళ్ళ కంపాటబిలిటీ ప్రకారం చూస్ చేసుకుంటారు. సో ప్రాక్టీస్ చేసే టైంలో ఏది చూస్ చేసుకుంటారు అనేది మనం చెప్పలేము. మీ ఏదైనా ప్రాజెక్ట్ ఉంటే వాళ్ళ అప్లికేషన్ ప్రొడక్ట్ బేస్డా సర్వీస్ బేస్డ్ ఏది చూస్ చేసుకోవాలనేది అప్లికేషన్ బట్టి మాత్రమే మీరు చూస్ చేసుకోవాలి. సో ట్రైనింగ్ కోసం మాత్రం ఏ సర్వీసెస్ అయితే ఎక్కువ యూజ్ చేసుకుంటారో అది చూస్ చేసుకోండి. సో ఇఫ్ యూ వర్క్ ఫర్ 2 years ఆన్ AWS, I can't say you won't be able to sit on only AWS. మీరు ఏదైనా కంపెనీకి స్విచ్ అయితే మీకు ఆప్షన్ కూడా దొరుకుతుంది Azure వర్క్ చేయడానికి. సో దట్ ఈస్ వన్ యాడెడ్ అడ్వాంటేజ్. ఆల్వేస్ గో ఫర్ ద హైబ్రిడ్. సో దీస్ ఆర్ ద కోర్ సర్వీసెస్. కంప్యూట్, దట్ ఈస్ ఈజీ టు సర్వ్. స్టోరేజ్ పార్ట్, డేటాబేస్, నెట్వర్కింగ్. సో డేటాబేస్ సెపరేట్ టీమ్ ఉంటుంది. హౌ డు యూ క్రియేట్ మినిమం కాన్సెప్ట్స్ ఉంటే సరిపోతుంది. సో నెట్వర్కింగ్, సెక్యూరిటీ అనేది అంటే మీకు ఇన్ డెప్త్ కాన్సెప్ట్స్ ఉంటాయి చాలా. సో నాట్ ఓన్లీ సర్వీసెస్, మీకు చాలా ఉంటాయి నెట్వర్కింగ్ సెక్యూరిటీ గురించి. సో అవి ఇన్ డెప్త్గా కవర్ చేసుకుంటే మీకు ఈజీ అవుతుంది. సో ఐ కవర్ ఎంటైర్ థింగ్. సో మీకు నెట్వర్కింగ్ అని సెక్యూరిటీ టీమ్ ఉన్నా గానీ, మీకు జనరల్లీ యూ నీడ్ టు హావ్ సమ్ సెక్యూరిటీ. మీకు ప్యాచింగ్, అప్‌గ్రేడేషన్, బవామా టాస్క్ అని ఉంటాయి మీకు. వల్నరబిలిటీ అసెస్మెంట్స్. సో మేనేజ్మెంట్ అసెస్మెంట్ టాస్క్స్. సో అవన్నీ మీరు ఎలా కంప్లీట్ చేస్తారనేది రియల్ టైమ్‌లో ఉంటాయి. అవి మీకు బయట ఎక్కడ ఉండవు. సో అవేంటి అంటే మీ సర్వర్ రిలేటెడ్ ఏదైతే ఉందో అప్పుడే మీకు డిప్లాయ్‌మెంట్ ప్రొసీజర్ అనేది ఫాలో అవుతారు. లేదా అప్పటి వరకు మీకు ఇంప్లిమెంటేషన్ అనేది ఇవ్వరు కంపల్సరీగా. సో నెట్వర్కింగ్ సెక్యూరిటీ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఒక్కొక్కసారి మిమ్మల్ని డిప్లాయ్‌మెంట్ చేయనివ్వరు. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ డెవలప్స్ రాసిన కోడ్ మీరు తీసుకెళ్ళి డిప్లాయ్ చేయాలి. ఐ మీన్ ద సర్వర్‌లో. మీరు అందులో పుష్ చేయనివ్వరు. అంటిల్ అన్లెస్ సమ్ నెట్వర్క్ అండ్ సెక్యూరిటీ టాస్క్ యూ ఫినిష్ ఇట్. సో చాలా ఉంటాయి. మీరు నేర్చుకున్న దానికి, మీరు బయట ఇంప్లిమెంట్ చేసేదానికి చాలా కాన్సెప్ట్స్ ఉంటాయి. సో హై అవైలబిలిటీ, లోడ్ బ్యాలెన్సింగ్ కాన్సెప్ట్స్ సో కంప్లీట్‌గా దీని కింద వస్తాయి. వీపీసీ అవన్నీ. స్టోరేజ్ కింద మీకొచ్చేవరకి ఈబీఎస్ వాల్యూమ్స్ ఉంటాయి. ఎస్3 ఉంటుంది. ఈఎఫ్ఎస్ ఫైల్ సిస్టమ్ ఉంటాయి. చాలా ఆప్షన్స్ ఉంటాయి సర్వీసెస్. సో ఓన్లీ మినిమమ్ ఈ కాన్సెప్ట్స్ తెలిస్తే మీకు వేరే ఆప్షన్స్ అనేవి చాలా ఉంటాయి. సో జస్ట్ బేసిక్ కాన్సెప్ట్స్. మీరు ఒక సిస్టమ్ గురించి తెలిస్తే సరిపోతుంది. సింపుల్‌గా అది గుర్తుపెట్టేసుకోండి. సో ఇట్స్ లైక్ ఇంట్రడక్షన్. సో ఐ కాంట్ సే ఇన్ డెప్త్. మళ్ళీ నాన్ ఐటీ వాళ్ళకి కన్‌ఫ్యూజ్ అవుతుంది. సో వాట్ ఈస్ AWS? మెయిన్ కాన్సంట్రేషన్ ఈస్ ఆన్ AWS. సో దీస్ ఆర్ ద మెయిన్ ఫంక్షన్స్. లాంబ్డా ఫంక్షన్స్, ఆటోమేషన్ కోసం మీకు కావాల్సింది లాంబ్డా. సో RDS is nothing database. So this is only related to AWS, not only DevOps. So if you have minimum any doubts on only cloud, just let me know so that I will jump into DevOps, exactly what DevOps is. Yeah, I will cover entire Linux. If there is no Linux, there is no proper usage of these DevOps tools. See, మీరు DevOps tools అన్నీ యూజ్ చేసుకోవచ్చు సర్వర్లో ఇంప్లిమెంట్ చేసిన తర్వాత. సో కంపెనీ వాళ్ళు ఏంటి అంటే మీరు సర్వర్కి లాగిన్ ఆప్షన్ వచ్చినప్పుడు మీరు ఎలా ట్రిగ్గర్ చేస్తారు కమాండ్ అండ్ హౌ డు యూ మెయింటైన్ దట్. మీరు ఇష్యూస్ ఐడెంటిఫై చేసుకోవడానికి మీకు కమెంట్స్ కంపల్సరీ కావాలి. సో వితౌట్ దట్ యూ కెనాట్ ప్రొసీడ్ ఇట్. యా ఓన్లీ క్లౌడ్ ఓపెనింగ్స్ కూడా ఉంటాయి. సో అదే చెప్తున్నా మీకు క్లౌడ్ ఓపెనింగ్స్ ఉంటాయి. యాజ్ వెల్ యాజ్ సింపుల్‌గా డెవాప్స్ సెపరేట్ కూడా ఉంటాయి. కాంబినేషన్ కూడా ఉంటాయి. సో మీరు ఏంటి అంటే ఇమ్మీడియేట్‌గా మీకు జాబ్ కావాలి అనుకుంటే కాంబినేషన్ ఈజీగా గెట్ ఇన్ అవ్వచ్చు. మీకు రెజ్యూమ్ ఫిల్టర్ అవ్వటానికి. సో అందుకే మల్టిపుల్ టెక్నాలజీస్ వస్తే బెటర్ అంతే. ఓన్లీ క్లౌడ్ మీద ఉంటుందంటే ఉంటాయి. సో టైమ్ టేకింగ్ అంతే. సో ఎనీథింగ్ ఆన్ క్లౌడ్, ఎనీ సర్వీసెస్ యూ ఆర్ worried if anyone is working on any services? I don't know. So I'll jump into this DevOps introduction completely. ఓకే. సీ మీకు క్లౌడ్ లెవెల్ వచ్చేవరకి మీకు చాలా ఓపెనింగ్స్ ఉంటాయి క్లౌడ్‌లో. సో మీకు ఓన్లీ ఆర్కిటెక్ట్, సో యాస్ ఐ మెన్షన్ సెక్యూరిటీ ఇంజినీర్.
ఈ సెక్యూరిటీ రిలేటెడ్ జాబ్స్ వేరే ఉంటాయి. ఆర్కిటెక్ట్ వేరే ఉంటాయి. అండ్ కంప్లీట్ డిఫరెంట్ పొజిషన్స్ ఉంటాయి. సో, స్పెషలిస్ట్ ఉంటారు. ఒక నార్మల్ క్లౌడ్ ఇంజినీర్ ఉంటారు. సో, వాళ్ళు వర్క్ చేసేది ఏంటి అంటే, జనరల్‌గా ఏంటి అంటే, మీకు ఇచ్చిన వర్క్ ప్రకారం ఉండదు. కాంబినేషన్ ఉంటుంది. సెక్యూరిటీ వాడు వేరే వర్క్ చేస్తానంటే చేస్తాడు. సో, సింపుల్‌గా ఏంటంటే, మీరు క్లౌడ్ అన్ని కవర్ చేసుకోవాలి. సో, యూ కాంట్ సే ఎగ్జాక్ట్‌లీ రూల్ ప్రకారం అయితే చెప్పకండి. అది రోల్ విల్ జస్ట్ టెక్నికల్ సపోర్ట్ ఇంజినీరింగ్ అని కూడా ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ జస్ట్ ఎ మినిట్. సారీ గైస్. సో, వీళ్ళు రోల్ అనేది ఇంప్లిమెంట్ చేస్తారు సెక్యూరిటీ ఇంజినీర్ కానీ మీరు కంప్లీట్‌గా అన్నీ కవర్ చేసుకోవాలి. సో, డోంట్ బీ ఎనీ స్పెసిఫిక్ టు వన్ రోల్. సో, మీకిచ్చే పేపర్ మీద రోల్ ఉండొచ్చు. సో, సమ్‌టైమ్స్ కంపెనీ వాళ్ళు అదే రోల్ ఇవ్వచ్చు లేదా కాంబినేషన్‌లో ఇవ్వచ్చు. ఈస్ డెవలపర్ నీడ్ టు వర్క్ ఆన్ అజ్యూర్ నాట్ నెసెసరీ విజయ్. సో, మీకొస్తే బెటర్. డెవలపర్స్ వాళ్ళకి ఆప్షన్ ఇస్తే వాళ్ళకి వర్క్ రిలేటెడ్. సో, మీకు ఆ రోల్ ఇవ్వచ్చు. యాహ్! స్టోరేజ్ పార్ట్ కంప్లీట్‌గా ఎస్3 గ్లేజియర్ చాలా ఉంటాయి. And this RDS is completely database. That is completely separate, Reddy. So database related, see, మీరు ఓన్లీ ఓ పర్టిక్యులర్ మాడ్యూల్ తీసుకొని, ఆ మాడ్యూల్ కింద మీకు చాలా ఆప్షన్స్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ స్టోరేజ్ అన్నారు కదా! స్టోరేజ్ కింద 2 టైప్స్. ఒకటి మీ సర్వర్ రిలేటెడ్ స్టోరేజ్ వేరే ఉంటుంది. అండ్ ఎక్స్టర్నల్ స్టోరేజ్. సో దట్ ఈస్ ఎస్3 గ్లేషియర్ టైప్స్. సో అవన్నీ మీరు కవర్ చేసుకోవాల్సి. సో మీరు అన్ని సర్వీసెస్ కవర్ చేసుకుంటారు. మీకు అంత కేపబిలిటీ ఉందంటే యూ కెన్ కవర్ ఎవ్రీథింగ్, ఎవ్రీ సర్వీసెస్ ఆన్ ఏడబ్ల్యూఎస్. మీరు ఫ్రెషర్ అయితే మాత్రం గో ఫర్ ఓన్లీ లిమిటెడ్ సర్వీసెస్. లేదు మీకు ఆల్రెడీ ఎక్స్‌పీరియన్స్ ఉంటే యూ కెన్ గో ఫర్. మీకు ఐడియా ఉంటుంది. ఎందుకంటే అన్ని సర్వీసెస్ తీసుకొని ఫ్రెషర్‌గా ఎళ్తే మీకే ప్రాబ్లమాటిక్. సో, నంబర్ ఆఫ్ క్వెషన్స్ అనేది అడుగుతారు మీరు ప్రొఫైల్‌లో పెడితే. Only in one services, no, you need to have multiple services. So duration course, I think HR they will let you know exactly. So see, as I mentioned, Lambda storage, Glue, so complete services related to only application. See, అన్ని సర్వీసెస్ కవర్ చేయొచ్చు అంటే మినిమమ్ దాంట్లో స్టోరేజ్ పార్ట్ అనేది కంపల్సరీ వస్తుంది. సో, ఇప్పుడు చెప్పినట్టు మీకు ఏ రోల్ ఇస్తుందంటే, మీకు స్టోరేజ్ పార్ట్ కూడా సెపరేట్ వేరే ఉంటుంది. సమ్‌టైమ్స్ ఇట్ ఈస్ రిలేటెడ్ టు ఈటీఎల్, సర్వర్‌లెస్ ఈటీఎల్ ఎక్స్‌ట్రాక్షన్ జాబ్స్ ఉంటాయి మీకు, గ్లూ జాబ్స్. సో, వాటి మీద కూడా రావచ్చు. సో, అప్పుడేంటి అంటే మీరు ఓన్లీ దాని మీద ఫోకస్ చేయాలి. ఓన్లీ గ్లూ స్టోరేజ్, గ్లూ జాబ్స్. మొత్తం తెలుగులోనే చెప్తాను. ఎవరైనా ఇంగ్లీష్ ఉంటే సమ్‌టైమ్స్ ఐ విల్ బి కాంబినేషన్. తెలుగు అయితే నాకు కూడా ఈజీ కదా! సో, ఓకే. స్టోరేజ్ అన్నప్పుడు నేను అన్ని కవర్ చేస్తాను. నెట్వర్క్ కింద కంప్లీట్ అవుతుంది. సో, నెట్వర్కింగ్ అంటే నాట్ ఓన్లీ ఆన్ ఏడబ్ల్యూఎస్. నేను చెప్పే టాపిక్స్ అన్నీ జనరల్ టాపిక్స్ చెప్తాను. సో, ఔట్ ఆఫ్ ది బాక్స్, నాట్ రిలేటెడ్ టు ఏడబ్ల్యూఎస్. దాని తర్వాత ఏడబ్ల్యూఎస్ జంప్ అవుతాను. సో, మీకు డీఎన్ఎస్ అనేది తెలియాలి కంప్లీట్‌గా, నెట్వర్కింగ్, ఐపీ అండ్ ఎస్ఎస్ఎల్ తెలియాలి. ఆ డొమైన్ ఎలా పర్చేజ్ చేస్తారో తెలియాలి. అసలు అప్లికేషన్ ఎలా యూజ్ చేస్తారో తెలియాలి. సో, కంప్లీట్ స్క్రాచ్ నుంచి చెప్తాను. సో, నో నీడ్ టు వర్రీ. జస్ట్ టు హావ్ అన్ ఐడియా మీరు ఏది చూజ్ చేసుకోవాలి, ఏం కావాలనేది. శేఖర్, మంత్స్ ఇట్ విల్ టేక్ డిపెండ్స్ అపాన్ ఆహ్, క్లౌడ్. మీరు 2 కాంబినేషన్‌లో తీసుకుంటే 2 మంత్స్ పట్టొచ్చు అలా. సో, నేను ప్రతీదీ చిన్నది కూడా చెప్పుకుంటూ ఎళ్తాను. ప్రతి బేసిక్. బికాజ్ నాన్ ఐటీ వాళ్ళుంటారు. సో, దట్స్ వై. సో, కంప్లీట్‌లీ ఫ్రమ్ స్క్రాచ్. యాహ్! కంపల్సరీ శేఖర్. సో
ఓఎస్ లెవెల్ నుంచి, కమాండ్స్ కానించి, ఆర్కిటెక్చర్ కానించి, కంప్లీట్ సర్వీస్ ఏంటనేది క్లియర్‌గా చెప్పిన తర్వాతనే ఐ విల్ గో ఫర్ ద అడ్వాన్స్డ్ వన్. సో, బికాస్ ఎక్స్‌పీరియన్స్ వాళ్ళు అప్పుడు అడ్వాన్స్ ఉన్నప్పుడు జాయిన్ అవుతారు కదా! సో, నో నీడ్ టు వరీ. సో, ఇప్పుడు కమింగ్ లెట్ మీ ఎక్స్‌ప్లెయిన్ ద డెవాప్స్. మీరు ఏది చూజ్ చేసుకుంటారో ఎగ్జాక్ట్‌లీ వాట్ ఈస్ డెవాప్స్ సో దట్ యూ విల్ బి అన్ ఐడియా. సో, ఎవరన్నా డెవాప్స్ మీద వర్క్ చేసేటోళ్ళుంటే సో, దట్ వుడ్ బి యాడెడ్ అడ్వాంటేజ్. సో, వాళ్ళెలా యూజ్ చేస్తున్నారనేది కంప్లీట్‌లీ డిఫరెంట్. సీ డెవాప్స్ టూల్స్ అనేది ప్రీవియస్‌గా యూజ్ చేసిన దానికంటే డెవాప్స్ ఏంటి అంటే మీరు యూజ్ చేసే వర్క్‌ని కొంచెం ఈజీ చేస్తది. ఇప్పుడు డెవలప్‌మెంట్ గాని, ఆపరేషన్ గాని, టెస్టింగ్ టీమ్ ఉంటుంది. సో, వాళ్ళేంటి అంటే డెవలప్ చేసిన కోడ్ మీరు తీసుకెళ్ళి సర్వర్‌లో డిప్లాయ్ చేయాలి. డిప్లాయ్ పెట్టడం అంటే యూ నీడ్ టు పుట్ ఇట్ ఇన్ ద సర్వర్. దాని తర్వాత ఏంటంటే టెస్టింగ్ చేయాలి. ఈ మాడ్యూల్స్ అన్నీ ఉంటాయి. లైఫ్ సైకిల్ ఉంటుంది. సో, ఐ విల్ ఎక్స్‌ప్లెయిన్ దట్ లైఫ్ సైకిల్ ఇన్ కోర్స్. సో, అది స్టెప్ బై స్టెప్ చెప్పాలి. సో, ఇట్ విల్ టేక్ లాట్ ఆఫ్ టైమ్. సింపుల్ డెవాప్స్ ఏందంటే మీరు డెవలప్‌మెంట్ గాని, ఆపరేషన్ గాని, టెస్టింగ్ గాని కొన్ని టూల్స్ ఉంటాయి ఆటోమేషన్ అవ్వటానికి. సో, మీ వర్క్ అనేది కొంచెం ఈజీ అవుద్ది. ప్లస్ హౌ డు యూ ఇంప్లిమెంట్ యాస్ పర్ యువర్ అప్లికేషన్. మీ అప్లికేషన్ ప్రకారమే టూల్స్ యూజ్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ సిఐ/సిడి ఉంది. ఇది కంటిన్యూయస్ ఇంటిగ్రేషన్ కంటిన్యూయస్ టూల్ అని. ఇదేం చేస్తుందంటే సింపుల్‌గా డెవలపర్స్ ఎవరైతే కోడ్ రాస్తారో, ఆ కోడ్ తీసుకెళ్ళి యాస్ ఐ మెన్షన్ మీ సర్వర్‌లో అనేది డిప్లాయ్ చేయాలి. యూ నీడ్ టు పుట్ ఇట్ ఇన్ ద సర్వర్. సో, అది ఎప్పుడైతే వాళ్ళు చేంజెస్ చేస్తారో కొంచెం ఆటోమేటిక్‌గా వర్క్ అనేది జరుగుతుంది. దానికి టూల్స్ ఏంటి అంటే జెంకిన్స్ ఉంటుంది. అండ్ యూ హావ్ గిట్‌లబ్ సిఐ/సిడి ఉంటుంది. ఓకే. బ్యాంబూ ఉంటుంది. సో, ఇలా ఎన్ని తీసుకుంటారు మీరు టూల్స్ అంటే మార్కెట్‌లో చాలా ఉంటాయి. మీకు సర్కిల్ సిఐ/సిడి ఉంటుంది. సో, ఎనీవన్ ఈస్ అవేర్ ఆఫ్ థిస్. సో, ఇలా చెప్పుకుంటూ వెళ్తే చాలా వస్తాయి. ఇంకోటేంటే మార్కెట్‌లో అజూర్ డెవాప్స్ చెప్పాను కదా! అందులో మీకు ఆప్షన్ ఉంది. అజూర్ డెవాప్స్‌లో. దట్ ఈస్ నథింగ్ పైప్‌లైన్ అండ్ రిలీజెస్. సో, ఇన్ని ఆప్షన్స్ ఉన్నాయి. మరి మీరు ఏది నేర్చుకుంటే బెటర్ అంటే చాలా టూల్స్ వస్తాయి. ఈ శాంపుల్ మాత్రమే. ఇంకా చాలా టూల్స్ ఉంటాయి. సో, మీ ఏదో ఒక టూల్ ఫర్ ఎగ్జాంపుల్ ఫ్రెషర్ అయినా గాని, ఎక్స్‌పీరియన్స్ అయినా గాని ఏదైనా టూల్స్ మీద మీకు ఐడియా వస్తే ఇంకో టూల్ పెద్ద డిఫరెన్స్ ఉండదు. ఓన్లీ ఇంప్లిమెంటేషన్ ఒక డిఫరెంట్. ఓకేనా? ఫ్లో గాని, కాన్సెప్చువల్ వైస్, కంటెక్స్ట్ వైస్ ఆల్‌మోస్ట్ సేమ్ ఉంటాయి. ఇంకోటి మీరు జెంకిన్స్ ఒక టూల్ చేసుకొని మీరు ఇన్‌స్టాల్ చేసిన తర్వాత మీ అప్లికేషన్‌కి ఇంటిగ్రేషన్ అంటే ఏం లేదు. అటాచ్ చేయడం మీ అప్లికేషన్‌కి. మీ వర్క్‌కి దీన్ని తీసుకెళ్ళి దాన్ని అటాచ్ చేయడం. ఎలా అటాచ్ చేస్తారనేది. దాన్నే ఇంటిగ్రేషన్ అంటారు. ఇంప్లిమెంటేషన్ అనేది. సో, ఆ ఫ్లో తెలిస్తే వన్స్ డన్ మీరు ఇంప్లిమెంట్ చేసిన తర్వాత ఒకటే టైమ్ సెటప్ అంతే. దాని తర్వాత 1 ఇయర్, 2 ఇయర్స్ వరకు మీరు జెంకిన్స్ మీదే ఉంటారు. వర్క్ చేయడం. సో, ఒక టూల్ చేసిన తర్వాత ఏముంటుందంటే వర్క్ దాంట్లో వచ్చే ఎర్రర్స్ ఏంటి? ఎక్సెప్షన్స్ ఏంటి? అవి ఐడెంటిఫై చేసి రిజాల్వ్ చేయడం. సో, వాటిని మీరు ఏమంటారంటే డైలీ వర్క్ జనరల్‌గా ఏముంటుందంటే ఒక్కసారి ఇంప్లిమెంట్ చేసిన తర్వాత సానిటీ ఉంటాయి. ట్రబుల్ షూటింగ్, ఎర్రర్ హ్యాండ్లింగ్ అండ్ మెయింటెనెన్స్. అది మానిటరింగ్ ఏదైనా అనుకోవచ్చు. సో, ఇవి మీ డైలీ వర్క్ ఉంటాయి. ఒకసారి ఇంప్లిమెంట్ చేసిన తర్వాత. సో, సీఐసీడీ నుంచి మీకు ఇన్ని టూల్స్ ఉన్నాయి. ఇప్పుడు ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ కోడ్ ఉంటుంది. అంటే మీరు క్రియేట్ చేసే సర్వర్స్ ఏడబ్ల్యూఎస్‌కెళ్ళి డైరెక్ట్‌గా మౌస్ తోటి క్లిక్ చేసుకుంటూ ఎళ్తూ ఉంటారు. ఏమేమి ఆప్షన్స్ కావాలి? ఎంత జీబీ కావాలి? ఏంటి అనేది. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇక్కడికెళ్లారనుకోండి ఈసీ2 క్రియేట్ సర్వర్. ఇప్పుడు నేను సర్వర్ క్రియేట్ చేయాలనుకున్నాను. ఈసీ2కెళ్తాను. ఇది సర్వర్. జస్ట్ ఈ సర్వీస్‌కెళ్ళి మీరు క్రియేట్ చేసుకోవడం. జస్ట్ బై యూజింగ్ మౌస్. ఈ మౌస్‌కెళ్ళి జస్ట్ లాంచ్ ఇన్‌స్టెన్స్ క్రియేట్ చేయడానికి సర్వర్ ఫర్ ఎగ్జాంపుల్. మీకు నేమ్ ఇవ్వండి మీ సర్వర్‌కి. ఏ ఆపరేటింగ్ సిస్టమ్ కావాలి? ఓకే. సో, వాట్ టైప్ ఆఫ్ ఇన్‌స్టెన్స్ టైప్ మీకు కావాలి? ఎన్ని నంబర్ ఆఫ్ ర్యామ్ కావాలి? నంబర్ ఆఫ్ సీపీఎస్ ఎంత కావాలి? అండ్ హార్డ్ డిస్క్ ఎంత కావాలి? ఇదేంటి అంటే మౌస్ యూజ్ చేసుకొని చేస్తున్నా. లేదు మీరు ఒక స్క్రిప్టింగ్ తోటి ఆటోమేటిక్‌గా మీరు కోడ్ అనేది క్రియేట్ సర్వర్ అనేది క్రియేట్ చేసుకోవాలంటే ఎనీ క్లౌడ్ ప్రొవైడర్ దానికి మీకు టెర్రాఫార్మ్ అనేది ఉంటది. సో, ఈ టెర్రాఫార్మ్ అనేది ఒక టూల్ దట్ ఈస్ నథింగ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ యాస్ ఎ కోడ్. ఇక్కడ మీకు స్క్రిప్టింగ్ అనే ఉంటది. హెచ్‌సిఎల్ లాంగ్వేజ్ వీళ్ళది. హాషికార్ప్ లాంగ్వేజ్. సో, లెట్ ఇట్ బి. టెర్రాఫార్మ్ వాళ్ళు ఏం చేశారంటే ఆ కోడ్ మీరు ట్రిగ్గర్ చేస్తే ఆటోమేటిక్‌గా మీ సర్వర్స్ అనేవి క్రియేట్ అయిపోతాయి. సో, ఏమేమి ఇంక్లూడ్ చేయాలో కోడ్ ఏంటి? సో, దిస్ ఈస్ కామన్ ఫర్ ఆల్ క్లౌడ్ ప్రొవైడర్స్. ఏ క్లౌడ్ ప్రొవైడర్స్‌కైనా టెర్రాఫార్మ్ కోడ్ రాస్తే అజూర్‌లో క్రియేట్ అవుతుంది. జీసీపీలో క్రియేట్ అవుతుంది. ఏడబ్ల్యూఎస్‌లో క్రియేట్ అవుతుంది.
సో ఏడబ్ల్యూఎస్ మీరు సర్వీస్ క్రియేట్ చేసుకోవడం ఆప్షన్ ఈజీ కదా! జస్ట్ మౌస్ తోటి క్లిక్ చేసుకుంటూ పోవచ్చు అంటే ఈజీయే. కాకపోతే మీరు ఫర్ ఎగ్జాంపుల్ 50 సర్వర్స్ క్రియేట్ చేయాలన్నారనుకోండి. ప్రతిసారి మీరు ఆప్షన్స్ క్రియేట్ చేసుకుంటూ ఎళ్తారా? సో, ఇట్స్ నాట్ పాసిబుల్. చేయొచ్చు. కాకపోతే వారం రోజులు కూర్చోవాల్సొస్తది. 10 రోజులు కూర్చోవాల్సొస్తది. మీకు ఎర్రర్స్ వస్తాయి. అన్నీ ఐడెంటిఫై చేసుకుంటూ పోతే వాడికేమో 3, 4 డేస్‌లో కావాలి. అది ఇంపాసిబుల్. అదే మీరు టెర్రాఫార్మ్ యూజ్ చేశారనుకోండి 50 సర్వర్స్ క్రియేట్ చేయడం అనేది సేమ్ కాన్ఫిగరేషన్ అయితే ఈజీ అయిపోతుంది. సింపుల్ ఒక 2, 3 లైన్స్ మీకు లూపింగ్ ఉంటుంది. సో, అందులో ఎన్ని నంబర్ ఆఫ్ సర్వర్స్ కావాలనేది ఇచ్చేస్తే అయిపోతుంది నంబర్. సో, మీ ప్రతి టూల్ మీరు ఎందుకు యూజ్ చేస్తున్నారంటే మీ వర్క్ అనేది ఈజీ అవుతుంది. మెయింటెనెన్స్ అనేది ఈజీ. ఐడెంటిఫై చేయడం ఈజీ. ఓకే. దిస్ ఈజ్ ఆల్ అబౌట్ టెర్రాఫార్మ్. అది ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ యాస్ ఎ కోడ్ సంబంధించి. ఇంకోటి కాన్ఫిగరేషన్ మేనేజ్‌మెంట్ ఉంటుంది. సో, ఎవరైతే యాన్సిబుల్ చెప్పారో సో, సమ్‌టైమ్స్ దే విల్ బి హావింగ్ ఓన్లీ వర్క్ ఆన్ దిస్ యాన్సిబుల్. యాన్సిబుల్‌కి ఆల్టర్‌నేట్‌గా మీకు లినక్స్ వస్తే మీరు మేనేజ్ చేసుకోవడం అనేది ఈజీ. కొంచెం బాగా మీకు లినక్స్ మీద గ్రిప్ ఉంటే, సో, యాన్సిబుల్ గురించి కొంచెం లిటిల్ బిట్ ఐడియా ఉంటే సరిపోతుంది. మీరు ఇంప్లిమెంట్ చేసుకుంటారా లేదా అనేది. సో, దిస్ ఈస్ హౌ డు యూ మేనేజ్ యువర్ సర్వర్స్. కాన్ఫిగరేషన్ మేనేజ్‌మెంట్ టూల్. ఏదైనా ఇన్‌స్టాల్ చేయాలనుకున్నప్పుడు సర్వర్స్‌లో ప్రతి సర్వర్‌కి లాగిన్ అని చేయలేం కష్టం గదా! సో, దానికి యాన్సిబుల్ ఏంటి అంటే సింపుల్‌గా యాన్సిబుల్ ప్లే బుక్ రాసేసి అన్ని సర్వర్‌లో రిఫ్లెక్ట్ అయిపోతుంది. సో, 100 సర్వర్స్, 50 సర్వర్స్ ఉంటే మేనేజ్ చేయడం కంటే యాన్సిబుల్ అనేది ఇన్‌స్టాల్ చేసుకుంటే మీకు కొంచెం ఈజీ అవుతుంది వర్క్ అంతే. ఇంకోటి మీకు మానిటరింగ్ టూల్స్ ఉంటాయి. సో, దీంట్లో మీకు మళ్ళీ గ్రఫానా, ప్రొమెథియస్, డేటాడాగ్, న్యూ రెలిక్ మళ్ళీ ఏవి యూజ్ చేస్తారో మీ ఇష్టం. ఇలా చాలా టూల్స్ వస్తాయి. అన్ని టూల్స్ నేర్చుకోవాలనుకుంటే నేర్చుకుంటే బెటర్. కాకపోతే చెప్పాను గదా! ఒక కంపెనీకి ఎంటర్ అయిన తర్వాత మీకు ఆటోమేటిక్‌గా మీరు అప్‌గ్రేడ్ అవ్వాల్సిందే. సో, చేంజింగ్ ఫ్రమ్ వన్ కంపెనీ టు అదర్ కంపెనీ విల్ బి యూజింగ్ ద డిఫరెంట్ టూల్స్. డిఫరెంట్ డిఫరెంట్ టూల్స్ యూజ్ చేస్తారు. సో, అప్పుడు ఏంటి అంటే మీరు గెట్ ఇన్ అవ్వడానికి ఒక టూల్స్ యూజ్ చేసుకోండి. ఇవేంటి అంటే మీ అప్లికేషన్ గాని, మీ సర్వర్స్ అనేది ఆటోమేటిక్‌గా మీకేమైనా ఇష్యూ వస్తే మీకు చెప్తాయి అవి అంతే. అలర్ట్స్ వస్తాయి. అది మీరే చేయాలి. ఇన్‌స్టాలేషన్, ఇంటిగ్రేషన్. సో దట్ యూ కెన్ రిజాల్వ్ దట్ ఈజీ. ఇది మానిటరింగ్ చేయడానికి. ఇది పైన మేనేజ్‌మెంట్. ఎలా మేనేజ్ చేస్తారనేది. ఇది ఇష్యూ వచ్చినప్పుడు ఎలా వస్తుందనేది. ఇది వర్క్ రిలేటెడ్ డిప్లాయ్‌మెంట్ ప్రొసీజర్స్ ఈజీ చేయడానికి. సో, ఇలా చెప్పుకుంటూ ఎళ్తే ఏంటి అంటే డెవాప్స్‌లో చాలా టూల్స్ ఉంటాయి. అండ్ ఇప్పుడు కంటైనరైజేషన్ ఉంటుంది. డాకర్ అండ్ కుబర్నెటిస్. నేను చెప్పినట్టు ప్రెజెంట్ మార్కెట్‌లో ఇవే ఉన్నాయి. సో, రిసోర్సెస్ తక్కువ మీకు పే స్కేల్ కూడా ఎక్కువ రావాలి అనుకుంటే ఇవొస్తే బెటర్. డాకర్ అండ్ కుబర్నెటిస్. సో, కుబర్నెటిస్ చాలా టైం పడతది. మీకు నేర్చుకోవాలని ఇంట్రెస్ట్ ఉంటే యూ కెన్ గో ఫర్ దిస్. సో, ఇవి మినిమమ్. సీఐసీడీ అనేది మినిమమ్. అండ్ మీకు గిట్ అనేది కమెంట్స్ ఉంటాయి. రిపోజిటరీ అండ్ బిట్ బకెట్ రిపోజిటరీ. దిస్ ఈస్ నథింగ్ బట్ వేర్ దే స్టోర్ ద కోడ్. మీకు గిట్ గాని, గిట్‌హబ్ ఉంటాయి. సో, డెవలపర్స్ అంతా కోడ్ ఇక్కడ స్టోర్ చేసుకుంటారు. సింపుల్. గిట్‌హబ్‌లో గాని, బిట్ బకెట్‌లో గాని. సో, ఇవన్నీ మినిమమ్ రిక్వైర్మెంట్స్‌కి అర్థం కావాలి. బేసిక్ అడ్వాన్స్‌డ్ ఏందంటే యాస్ ఆఫ్ నౌ మార్కెట్‌లో ఉన్నాయంటే ఈ 2 ప్లస్ ఈ సీఐసీడీ డిప్లాయ్‌మెంట్ అనేది కంపల్సరీ ఉంటుంది. మీరు ఏడబ్ల్యూఎస్ డెవాప్స్‌లోకెళ్తే సమ్‌టైమ్స్ మీకు ఓన్లీ సీఐసీడీ మీద మాత్రమే వర్క్ ఉంటుంది. వేరే ఆప్షన్ మీద ఉండవు. సో, అది మీ టీమ్‌ని బట్టి ఉంటుంది. సో, దీన్ని ఏమంటారు డిప్లాయ్‌మెంట్ ప్రొసీజర్స్. సో, డిప్లాయ్‌మెంట్ అంటే ఏం లేదు. డెవలపర్స్ రాసిన కోడ్ మీరు తీసుకెళ్ళి సర్వర్‌లో పుష్ చే ఎలా పుష్ చేస్తారు? ఈజీగా పుష్ చేసుకుంటారా? లేదా టైమ్ టు టైమ్ చేసుకుంటారా? లేదా మాన్యువల్‌గా చేసుకుంటారా? చాలా ఉంటాయి. సో, ఇలా మీకు ఎలాస్టిక్ సెర్చ్ ఉంటుంది. నాగియోస్ ఉంటాయి. సో, చాలా టూల్స్ ఒస్తాయి. మీరు అన్ని టూల్స్ మీకంత కేపబిలిటీ ఉంది. అన్ని టూల్స్ కవర్ చేసుకుంటారా అంటే ఇట్స్ ఆల్ అప్ టు యూ. బట్ ఆల్వేస్ చూస్ ఓన్లీ మినిమమ్ టూల్స్ మార్కెట్‌లో ఉన్నది. సో, ఆల్వేస్ గో ఫర్ సీఐసీడీ వన్ టూల్, మానిటరింగ్ వన్ టూల్, టెర్రాఫార్మ్ ఒకటి అండ్ డాకర్ అండ్ కుబర్నెటిస్. దీస్ ఆర్ ద ప్రెజెంట్ జనరేషన్‌లో ఉన్న నడుస్తున్న టూల్స్. మినిమమ్, మ్యాండేటరీ అండ్ తినవ్వడానికి. ఇంకా మీరు పప్పెట్, చెఫ్ అవి వదిలేసుకోవచ్చు. సో, నో నీడ్ టు హావ్ దోస్ టూల్స్. సో, ఇవన్నీ ఏంటి అంటే మీ సాఫ్ట్‌వేర్ డెవలప్‌మెంట్ ఆర్ డిప్లాయ్‌మెంట్ ఆర్ లైఫ్ సైకిల్ లేదా ఎంటైర్ డిప్లాయ్‌మెంట్ పైప్‌లైన్ లేదా మేనేజింగ్ యూర్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ఎలా మేనేజ్ చేస్తారో అన్నీ కంప్లీట్‌గా డెవాప్స్ అనేది టూల్స్ ఇంప్లిమెంట్ చేశారు.
సో ఓల్డ్ క్లాసిక్ మెథడ్ల కంటే ఇవి పెద్ద ఏంటి అంటే ఆటోమేషన్ టైప్. సో ఎనీ డౌట్స్ రిలేటెడ్ టు డెవాప్స్ గైస్? 980 వరకు ఇప్పుడు అదే చెప్తున్నా. ఈ కాన్సెప్ట్స్ కొత్తగా ఉంటాయి. కొంచెం టైమ్ టేకింగ్ అంతే. సో వర్డింగ్ అనేది కంప్లీట్‌గా డిఫరెంటే ఉంటుంది. ఇప్పుడు డొమైన్ స్విచ్ అవ్వాలనుకున్న వాళ్ళకి గూడా టర్మినాలజీ డిఫరెంట్‌గా ఉంటుంది. డెవలపర్స్ గాని, టెస్టింగ్ గాని, క్యూఏ వాళ్ళు ఒకవేళ ఎవరైనా స్విచ్ అవ్వాలనుకున్నా గాని టైమ్ టేకింగ్. వాళ్ళు వర్డింగ్ టర్మినాలజీ అర్థమైపోతే సరిపోతుంది. ఇంప్లిమెంటేషన్ సింపుల్ ఏముండవు ఈ టూల్స్. అవి మీరు ఎలా యూజ్ చేస్తారనేది గెట్టిన్ అయిన తర్వాత ఒక 1, 2 మంత్స్‌లో ఈజీగా అర్థమైపోతుంది. మెయిన్ థింగ్ ఏందంటే ఎలా ఇంటిగ్రేట్ చేస్తారు, ఎలా ఇంప్లిమెంట్ చేస్తారనేది మాత్రమే. సో, దాన్నే ప్రాజెక్ట్ అంటారు. సినారియో బేస్డ్ మీరు ఎలా ఇంప్లిమెంట్ చేస్తారు, మీ ప్రాజెక్ట్ ప్రకారం ఎలా ఇంప్లిమెంట్ చేస్తారు. ఇన్‌స్టాలేషన్ అనేది కంపల్సరీ కావాలి. ఏమన్నా ఎర్రర్ వచ్చినప్పుడు, ఇష్యూ వచ్చినప్పుడు మీరు ఎలా ఐడెంటిఫై చేస్తారు, ఎలా రిజాల్వ్ చేస్తారనేది. మీకు ఒక ఎర్రర్ ఇష్యూ వచ్చింది అంటే రిపీటెడ్‌గా వస్తది ఇందులో. క్లౌడ్‌లో గాని, డెవాప్స్‌లో గాని. సో, అదేంటి అంటే మీరు ప్రాక్టీస్ ప్రకారం వస్తది అంతే అది. ఎక్స్‌పీరియన్స్ తోటి. ఒక కంపెనీలో చేసినప్పుడు ఒక ఇష్యూ వచ్చినప్పుడు వేరే కంపెనీకెళ్ళినప్పుడు అదే ఇష్యూ రావచ్చు, రాకపోవచ్చు. వచ్చిందనుకోండి మీకు అది ఐడియా ఉంటుంది కాబట్టి వెంటనే రిజాల్వ్ చేసుకుంటే మీ వర్క్ అయిపోతుంది. లేదు ప్రతిసారి అదే ఎర్రర్ వస్తుంది ఆటోమేషన్ చేసుకోవాలనుకుంటే చేసుకోవచ్చు. అలా మీ వర్క్ ఈజీ చేసుకోవాలనుకుంటే ఈజీ చేసుకొని మీ ల్యాప్‌టాప్ పక్కన పడే ఛాన్స్ కూడా ఉంటుంది. అది మీ ఎక్స్‌పీరియన్స్‌ని బట్టి. ఫ్రెషర్స్‌ని కూడా తీసుకుంటుంది. మీకు ఇంటర్వ్యూని బట్టి అభిషేక్. మీ కేపబిలిటీని బట్టి వాళ్ళు తీసేసుకోవచ్చు. సో, అదే ఇప్పుడు హై పే స్కేల్‌లోనే తీసే ఛాన్స్ ఎందుకు ఉంటుందంటే, ఒకవేళ ఫ్రెషర్స్ తీసుకొని వాళ్ళు ట్రైన్ చేసుకునే ఆప్షన్స్ వాళ్ళు తీసుకునే ఫ్రెషర్స్‌ని బట్టి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ 5, 6 ఇయర్స్ రిసోర్స్ ఉన్నాడు. పే స్కేల్ ఎక్కువ ఇస్తున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ ఇంటర్న్‌షిప్‌గా ఒక ఇద్దరిని తీసుకున్నారనుకోండి. వాళ్ళని మానిటర్ చేస్తారు. ఇంప్లిమెంట్ చేయగలుగుతున్నాడు అన్నప్పుడు మిమ్మల్ని తీసేసుకుంటాడు. బికాజ్ దే విల్ పే లెస్ అమౌంట్ ఆఫ్ సాలరీ టు ఫ్రెషర్స్ కాబట్టి. సో, అది వాళ్ళు మేనేజ్‌మెంట్ డిసైడ్ చేస్తది. సో, ఫ్రెషర్స్ కూడా ఆప్షన్స్ ఉన్నాయి. సో, అది మీరు ఇంటర్వ్యూ చేసే దాన్ని బట్టి ఉంటుంది. సో, ఓపెనింగ్స్ కూడా ఉంటాయి. సో, ఫ్రెషర్స్ అయినా ఎవరైనా మినిమమ్ స్టార్టింగ్ ఎక్కడి నుంచి స్టార్ట్ చేస్తారంటే లినక్స్ కమాండ్స్, బేసిక్ కమాండ్స్. సో, ట్రైనింగ్ ప్రకారం ఐ విల్ గో విత్ ద స్టార్టింగ్ మీనింగ్ లినక్స్ కాకపోయినా వాట్ ఈస్ ఎగ్జాక్ట్‌లీ సర్వర్. నెక్స్ట్ ఐల్ జంప్ టు లినక్స్ పార్ట్ కవర్ చేస్తాను. ఆపరేటింగ్ సిస్టమ్. ఏది చూజ్ చేసుకోవాలని చెప్తాను. అండ్ నెక్స్ట్ విల్ గో ఫర్ క్లౌడ్ అండ్ విల్ గో ఫర్ ద డెవాప్స్. దిస్ ఈస్ ద ప్రొసీజర్. Yeah. Sorry to interrupt you, Ravi garu. Just 2 minutes of time. Yeah. Guys, ఐఎమ్ బ్యాక్ అగైన్. సో, ఇక్కడ నేను ఒక ఫీడ్‌బ్యాక్ ఫార్మ్ పెట్టాను. ఓకే. ఒక్కసారి హౌ వాస్ ది సెషన్ అండ్ హౌ వాస్ ది ట్రైనర్ ఎక్స్‌ప్లనేషన్? ఈస్ ఇట్ యూజ్‌ఫుల్ ఫర్ యూ కాదా అని చెప్పి ఒక్కసారి ఆ ఫార్మ్ ఫిల్ చేయరా? చేస్తారా? ఇట్ టేక్స్ జస్ట్ 30 సెకండ్స్ ఆఫ్ టైమ్ అంతే. ఐయామ్ ఆడిబుల్? నా వాయిస్ వస్తుందా? యాహ్! యూ ఆర్ ఆడిబుల్ అర్షిత. ఐ థింక్ దే ఆర్ ఫిల్లింగ్. యాహ్! ఓకే. యాహ్! క్విక్‌గా ఒక్కసారి ఆ ఫార్మ్ ఒకటి ఇట్ టేక్స్ 30 సెకండ్స్ ఆఫ్ టైమ్ అంతే. ఎక్కువ ఏం టైమ్ తీసుకోదు మీకు. జస్ట్ 30 సెకండ్స్ ఆఫ్ టైమ్. లింక్ క్లిక్ చేయండి. అక్కడ సాఫికో అని ఉంది. జస్ట్ ఇగ్నోర్ ఇట్. ఇట్స్ అన్ ఏడబ్ల్యూఎస్ ఫార్మ్ ఓన్లీ. ఓకే. జస్ట్ ఒక్కసారి క్విక్‌గా ఫార్మ్ ఫిల్ చేసేయండి. ఓకేనా? యాహ్! థాంక్ యూ అండి. యూ కెన్ కంటిన్యూ అండి. ఓహ్! థాంక్ యూ. సో, వాట్ ఆర్ ద రోల్స్ వి హావ్ ఇన్ డెవాప్స్? సీ అభిషేక్ సెపరేట్ రోల్ ఉండదు. డెవాప్స్ ఇట్సెల్ఫ్ ఇట్స్ ఎ రోల్. మీకు వర్క్ ఏ టూల్ మీద ఇస్తారనేది దాన్ని బట్టి ఉంటుంది. సో, జెంకిన్స్ అనేది ఒక టూల్ ఉందనుకోండి ఫర్ ఎగ్జాంపుల్ మీరు దాని మీద వర్క్ చేస్తారు డిప్లాయ్‌మెంట్ ప్రొసీజర్ మీద. లేదా టెరాఫార్మ్ ఉందనుకోండి దాని మీద వర్క్ చేస్తారు. సో, టూల్స్‌ని బట్టి ఇస్తారు. మీ రోల్ అయితే డెవాప్స్ ఇంజినీరింగ్ అనే ఇస్తారు. సో, కొన్ని కంపెనీస్ ఏందంటే డెవాప్స్ ఇంజినీరింగ్ ఇస్తది. కొంతమంది టెక్నికల్ సపోర్ట్ ఇంజినీర్ లేదా టెక్నికల్ సర్వీస్ ఇంజినీరింగ్ సపోర్ట్ అని. సో, ఇవన్నీ ఏంటి అంటే డెవాప్స్ కిందే వస్తాయి. ఇంకోటి అంటే మీకు సర్వర్స్ ఎస్ఆర్‌ఈ ఉంటుంది. సో, అది కూడా ఏంటి అంటే ఎక్కువ సర్వర్ మీద మీరు వర్క్ చేయాల్సొస్తది. సో, సైట్ రిలయబిలిటీ ఇంజినీర్. సో, కంప్లీట్‌గా ఏందంటే మీరు సర్వర్ మీద వర్క్ చేస్తారు. టూల్స్ మీద వర్క్ చేస్తారు. మీరు డెవాప్స్ తీసుకున్నా, ఎస్ఆర్‌ఈ తీసుకున్నా, ఏది తీసుకున్నా. కాకపోతే మీకు వర్క్ ఇచ్చేది మాత్రం అన్ని టూల్స్ ఉండవు. ఓన్లీ 1, 2 లేదా ఏడబ్ల్యూఎస్ మీద 1, 2 సర్వీసెస్ మీద.
For DevOps in the role, key companies are asking experience get allowed to enter. It is. So ఎక్స్‌పీరియన్స్ అడుగుతున్నారు. సో, ఒకటి ఎక్స్‌పీరియన్స్‌తోనన్నా వెళ్ళాలి. లేదు అంటే ఫ్రెషర్‌గానే ఎళ్ళాలి. సో, ఫ్రెషర్‌గా ఎళ్తే అంటే చాలా టైమ్ టేకింగ్. సో, చాలా చాలా తక్కువ ఓపెనింగ్స్. లైక్ స్టార్టప్ కంపెనీస్ గానీ, బేసిక్ కంపెనీస్ కొన్ని కంపెనీస్ ఉంటాయి గదా! సో, వాళ్ళు చూజ్ చేసుకుంటున్నారు. సో, అది ఇంటర్వ్యూని బట్టి ఉంటది. సో, వాళ్ళ ఓపెనింగ్స్ బట్టి. సో, ఏ కంపెనీ ఎలా ఓపెనింగ్ చేస్తదని మనం చెప్పలేం. ఎక్స్‌పీరియన్స్ వాళ్ళకైతే చాలా ఓపెనింగ్స్ ఉన్నాయి. సో, ఎక్స్‌పీరియన్స్ ఎలా వెళ్ళవచ్చంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఏ డొమైన్ మీదైతే చేస్తున్నారో అది ప్లస్ కాంబినేషన్ మీద వర్క్ చేసినా చెప్పి పెట్టుకోండి మీ ప్రొఫైల్‌లో. సో, ఫర్ ఎగ్జాంపుల్ మీరు 4 ఇయర్స్ వర్క్ చేశారు డెవలప్‌మెంట్ గాని, టెస్టింగ్ మీద. సో, మీరు రోల్ అనేది ఒకరు ఎడిట్ చేసుకోవాలనుకుంటే ఎడిట్ చేసుకోండి. ఎడిట్ చేసి మీరు వర్క్ చేసిన డెవలప్‌మెంట్ ఫర్ ఎగ్జాంపుల్ జావా మీద వర్క్ చేశారనుకోండి. జావా మీద పెట్టండి 2 ఇయర్స్. ఇంకా 2 ఇయర్స్ ఏందంటే డెవాప్స్ సైడ్ కూడా వర్క్ చేశా అని చెప్పి మీ ప్రొఫైల్‌లో పెట్టండి. లైక్ కాంబినేషన్ పెట్టండి. సో దట్ యూ కెన్ చేంజ్. కాపోతే రోల్ మీరు డెవలపర్ అని పెట్టి ట్రై చేయండి. లేదు వాళ్ళు తీసుకోవట్లేదు అన్నప్పుడు మీరు రోల్ అనేది మీరు చేంజ్ చేసుకోండి అంతే. సో, నో వన్ విల్ ఆస్క్ యూ అబౌట్ ద రోల్ గదా! అంటే ఆ రోల్ ఏంటి దాని ప్రకారం వెళ్ళండి అంతే. సో, దట్ ఈస్ ఓన్లీ ఆల్టర్‌నేట్ ఆప్షన్. యాహ్! డెవాప్స్ ఇంజినీర్‌లో గూడా మీకు సపోర్ట్ ఉంటుంది. సో, ఆ వర్క్ వస్తే ఏంది అంటే మీకు పెద్దగా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సపోర్ట్ ఇంజినీరింగ్ 25/7 మానిటరింగ్ టూల్ మీదనే కూర్చోవాలి సపోర్ట్‌కి. సో, దాని రిలేటెడ్ ఏంటి అంటే మైనస్ ఏంటి అంటే మీకెక్కువ నాలెడ్జ్ అనేది పెద్దగా రాదు. సపోర్ట్ ఇంజినీరింగ్ వస్తే. ఒక 1 ఇయర్, 2 ఇయర్స్ చేసి వెంటనే స్విచ్ కొట్టాల్సిందే తప్పదు. దేర్ ఇస్ నో అదర్ ఆప్షన్. సో, ఈ టెక్నికల్ సపోర్ట్ ఇంజినీరింగ్ అనేది మీకెక్కువ గ్రోత్ ఉండదు. మీరు కంపల్సరీగా ఏదో ఒక టూల్ స్విచ్ అవ్వాల్సిందే. సో, దాని కింద వచ్చే ఆప్షన్ ఉంటది. డెవాప్స్‌ని తీసుకొని మీకు సపోర్ట్ ఇంజినీరింగ్ వచ్చి ఒక టూల్ ఇస్తాడు. దాని మీద వర్క్ చేయండి అంటాడు. ఫర్ ఎగ్జాంపుల్ అది చెప్పాను కదా! ఆన్ కాల్ సపోర్ట్ ఉంటుంది. ఆన్ కాల్ సపోర్ట్ ఏంటంటే ఇవి మానిటరింగ్. మీరు ఆ సర్వర్‌ల మీదనే ఫోకస్ చేసుకుంటూ వర్క్ చేసుకుంటూ ఉండాలి. అలర్ట్స్ వస్తున్నాయా లేదా? స్పైక్స్ వస్తున్నాయా లేదా? లేదా ఒక టికెట్ సంబంధించిన సపోర్ట్ ఇవ్వడం. సపోర్ట్ ఎప్పుడైనా మైనసే. కాకపోతే జాబ్స్ ఉంటాయి. మీరు గ్రోత్ అవ్వడానికి ఫర్ ఎగ్జాంపుల్ స్విచ్ అవ్వాలనుకున్నారనుకో మీరు ఇంటర్వ్యూ టైమ్‌లో క్లియర్ చేయలేరు. వేరే టూల్స్ అడిగితే. సో, ఉంటాయి. బ్యాకప్ అండ్ స్టోరేజ్ అడ్మిన్ దట్ ఈస్ ఫైన్ మనకండి. బ్యాకప్ ఎప్పుడైనా ఉండాల్సిందే. సో, దాని మీద రిలేటెడ్ అడ్మిన్ రిలేటెడ్ కూడా ఉంటాయి స్టోరేజ్. అది మేము చెప్పలేమండి ఎగ్జాక్ట్‌గా. సో, అందుకే మీరు ప్రొఫైల్‌లో పెట్టేది ఒకవేళ మీరు నాన్ ఐటీ గురించి మీరు ఐటీకొస్తున్నా గాని మీరు ఆ ప్రొఫైల్‌లో మార్చుకోండి. ప్రాబ్లమ్ ఏముండదు. మీరు గట్టిగా నేర్చుకున్నారు, స్విచ్ ఆన్ అవ్వచ్చు అనుకున్నప్పుడు ఆ 2 ఇయర్స్ మీరు నాన్ ఐటీ చేసింది గూడా మీరు ఐటీ డెవాప్సే రాసింది జస్ట్ పెట్టేసుకోండి. రోల్ అనేది కొంచెం మార్చుకోండి. ఒకవేళ మీది అఫీషియల్ ఎక్స్‌పీరియన్స్ అయితే. సో, ప్రాబ్లమ్ ఉండదు. సో, ఎందుకంటే ఇప్పుడు డెవలప్‌మెంట్ ఫర్ ఎగ్జాంపుల్ మీరు జావా మీద వర్క్ చేశారు 4 ఇయర్స్, 3 ఇయర్స్. సడెన్‌గా మీరు డొమైన్ చేంజ్ అవ్వాలనుకున్నప్పుడు వాళ్ళు తీసుకోరు. డెవాప్స్ గాని, ఏడబ్ల్యూఎస్ సైడ్‌లో మాక్సిమం తీసుకోరు. మనకంటే 100% డెవాప్స్ కిందకి రాదు. సో, నాన్ ఐటీ వాళ్ళు నో నీడ్ టు వరీ ఎనీథింగ్. సో, ఎంటైర్ థింగ్ విల్ బి కవర్డ్ ఫ్రమ్ బేసిక్ టు స్టార్టింగ్. సో, డెవాప్స్ టూల్స్ అనేది మీరు చూజ్ చేసుకోండి. సో, యాస్ పర్ ద ట్రైనింగ్ పార్ట్ ఏవైతే కవర్ చేశాననేది మినిమమ్ ఒక్కొక్క సర్వీస్‌కి ఒక్కొక్క టూల్ ఉంటుంది. సో, ఐ విల్ కవర్ దట్. సో, లెట్ మీ షో యూ ఈ డెవాప్స్‌కి, అజూర్ డెవాప్స్ అడిగారు గదా! కొంతమంది డిఫరెన్స్. సో, లెట్ మీ షేర్ మై స్క్రీన్ అగైన్.
ఓకే. సో ఇవన్నీ డెవలప్స్ టూల్స్. సో మార్కెట్‌లో చాలా ఉన్నాయి. సో బేసిక్ రిక్వైర్మెంట్స్ ఇవి ప్రెజెంట్ మార్కెట్‌లో ఉంది. సో ఇంకోటి ఏంటి అంటే ప్రెజెంట్ మార్కెట్‌లో క్లౌడ్ కాకుండా అజూర్ వాళ్ళు ఏం చేశారంటే అజూర్ డెవలప్స్ అనేది ఇంట్రొడ్యూస్ చేశారు. క్లౌడ్ వేరు. క్లౌడ్ అంటే ఏంటి? మీరు సర్వర్‌ని క్రియేట్ చేయడం, మేనేజ్ చేసుకోవడం. హౌ డు యూ మెయింటైన్ యువర్ సర్వర్స్. అది ఏడబ్ల్యూఎస్ క్లౌడ్, అజూర్ క్లౌడ్, జీసీపీ క్లౌడ్. సో అదే బేసిక్ ఐడియా మీకు కావాలి. లినక్స్ కావాలి. సో డెవాప్స్ వేరు, ఈ టూల్స్ కావాలి. ఈ అజూర్ డెవాప్స్ వేరు మళ్ళీ. సో డెవాప్స్ అనేది కల్చరల్ ఫిలాసఫీ. ఈ అజూర్ డెవాప్స్ ఏంటి అంటే స్పెసిఫైడ్ టూల్స్ విచ్ వేర్ డెవలప్డ్ బై మైక్రోసాఫ్ట్. మైక్రోసాఫ్ట్ వాళ్ళు ఏం చేశారంటే ఇవి డెవాప్స్ టూల్స్ ఏవైతే ఉన్నాయో మార్కెట్‌లో దానికి ఆల్టర్‌నేట్ అప్రోచ్ అన్నీ ఒకటే ప్లేస్‌లో క్రియేట్ చేసి మీకు ఒక యూఐ పోర్టల్ ఇచ్చారు సింపుల్‌గా. ఈ మెథడ్స్ గాని, ఈ టూల్స్ గాని మళ్ళీ సెపరేట్‌గా అవసరం లేదు. అన్నీ ఒకటే ప్లేస్‌లో ఉంటాయి అజూర్ డెవాప్స్‌లో. ఫర్ ఎగ్జాంపుల్ మీకు టికెటింగ్ టూల్ ఉంటాయి. మీకు ప్రతి ఒక్క టికెట్ వస్తది వర్క్ చేయమని చెప్పి. ఓకేనా? దానికి మీకు ఇక్కడ ఏంటి అంటే అజూర్ బోర్డ్స్ ఉంటాయి. మీ బ్యాక్‌లాగ్స్, స్ప్రింట్స్ అని. సో ఇవేంటి అంటే ప్రాజెక్ట్ రిలేటెడ్‌గా మీకు ఏదైతే వర్క్ చేయాలనేది మీకు బోర్డ్స్ ఉంటాయి. సో అజూర్ బోర్డ్స్ ఉంటాయి. ఇంకోటి మీకు జెంకిన్స్‌కి సీఐసీడీ ఎలా ఉందో సెపరేట్‌గా మీకేంటి అంటే ఇక్కడ అజూర్ పైప్‌లైన్స్ ఉంటాయి. రిలీజెస్. మళ్ళా ఇప్పుడు గిట్‌హబ్, బిట్‌బకెట్ ఉంది గదా! రిపోజిటరీస్. ఇవేంటి కోడ్ సేవ్ చేసుకోవడానికి. ఐ మీన్ డెవలపర్స్ రాసిన కోడ్ అంతా ఈ బిట్‌బకెట్‌లో గాని, గిట్‌హబ్‌లో గాని స్టోర్ చేసుకుంటారు. సో దట్ ఈస్ నథింగ్ రిపోజిటరీస్ అంటారు. వాటికి ఆల్టర్‌నేట్‌గా వీళ్ళేం చేశారంటే అజూర్ డెవాప్స్‌లో మీకు అజూర్ రిపోస్ ఉంటుంది. సో అజూర్ బోర్డ్స్ ఉంటాయి. అజూర్ రిపోస్ ఉంటాయి. అజూర్ పైప్‌లైన్. సో ఆర్టిఫాక్ట్స్. మీకు ఇంకా డాక్యుమెంటేషన్ కోసం మన వికీ పేజెస్ ఉంటాయి. జస్ట్ ఎ మినిట్. Wiki, and you will be having some Azure pipelines, test pipes. So that is not required. Just test plans and సో మార్కెట్‌లో డెవాప్స్ టూల్స్ సంబంధించినవన్నీ మీకు ఒకటే ప్లేస్‌లో ఉంటాయి. అజూర్ డెవాప్స్ పోర్టల్ సింపుల్‌గా అంతే. అన్నీ గాదు. మేబీ తర్వాత ఫ్యూచర్‌లో ఇలా యాడ్ చేసుకుంటూ వెళ్ళొచ్చు. సో కొన్ని మినిమమ్ ఏంటి అంటే ఒకటే పోర్టల్ ఉంటాయి. సో నేను నాకు పోర్టల్ చూపిస్తాను ఒక్క నిమిషం. Just 1 minute, guys. I'll log into this portal so that we can see. Okay. ఇది అజూర్ డెవాప్స్ పోర్టల్. ఇక్కడ మీకేంటి అంటే ఇదొక యూఐ. ఇప్పుడు మీకు ఇక్కడే ఉంటాయి మొత్తం. బోర్డ్స్ గాని, రిపోజిటరీ గాని, పైప్‌లైన్స్ గాని, ఆర్టిఫాక్ట్స్ గాని, రిలీజెస్ గాని. సో, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు అజూర్ డెవాప్స్ యూజ్ చేయట్లేదనుకోండి. మీకు బోర్డ్ టికెటింగ్ కోసం సర్వీస్ నౌ టికెట్ అని వేరే టూల్ ఉంటుంది. సో, అది చేసుకోవాలి. సో, సెపరేట్ తీసుకోవాలి. లేదా మైక్రోసాఫ్ట్ రిలేటెడ్ మళ్ళీ ఇంకో అకౌంట్ తీసుకోవాల్సొస్తది. మీకు జీరా టికెటింగ్ టూల్ గాని. సో, సెపరేట్ అదన్నీ అవసరం లేకుండా మీకు బోర్డ్స్ అనేది ఉంటది. అది యూజ్ చేసుకోవచ్చు. రిపోజిటరీకి మీకు సెపరేట్‌గా మళ్ళీ వేరే పేజ్ ఓపెన్ చేసి మళ్ళీ గిట్‌హబ్ గాని, బిట్‌బకెట్ గాని సెపరేట్‌గా యూజ్ చేసుకోవాలి. సో, మీకు అజూర్ డెవాప్స్ తీసుకుంటే ఆటోమేటిక్‌గా మైక్రోసాఫ్ట్ రిలేటెడ్ కాబట్టి బిట్‌బకెట్ అవి కూడా తీసుకోవచ్చు సబ్స్క్రిప్షన్ ప్రకారం. సో, నాకేమొద్దు సెపరేట్ పేజెస్ మళ్ళీ సెపరేట్ ఓపెన్ చేయాలి. మళ్ళీ పైప్‌లైన్స్‌కి మళ్ళీ వేరే జెంకిన్స్ ఓపెన్ చేయాలి. సర్వీస్‌లో చేసి ఇంకో సర్వర్‌లు యూజ్ చేసుకొని ఇన్‌స్టాల్ చేసి సో, ఇవంతా నాకొద్దు. ఒకటే ప్లేస్‌లో నాకు 3, 4 సర్వీసెస్ ఉన్నాయి కాబట్టి నేను అజూర్ డెవాప్సే చూజ్ చేసుకుంటాను సింపుల్‌గా. సో, మెయిన్‌లీ ఏందంటే అజూర్ మైక్రోసాఫ్ట్ రిలేటెడ్ అప్లికేషన్స్‌కి ఎక్కువ యూజ్ చేస్తారు. అండ్ సమ్‌టైమ్స్ ఈ పైప్‌లైన్స్ కోసం వేరే ప్రాజెక్ట్స్ కోసం యూజ్ చేసుకుంటారు. సో, అందుకే ఏంటి అంటే అజూర్ డెవాప్స్ కొంచెం యాస్ ఆఫ్ నౌ ఈజీగా ఉంది. కంపాటిబిలిటీ ఎక్కువుంది.
ఇంప్లిమెంట్ చేయడానికి ఈజీ. సో ఎవ్రీథింగ్ ఎట్ వన్ ప్లేస్, అన్నీ ఒకటే ప్లేస్లో ఉన్నాయి కాబట్టి మీకు ఈజీ అవుతుంది. లినక్స్ ఓఎస్ ఈస్ పాసిబుల్ విత్ ఏడబ్ల్యూఎస్ రైట్. సైరమ్ అర్థం కాలేదు. లినక్స్ ఆపరేటింగ్ సిస్టమ్ సర్వర్స్ అనేది అజూర్లోను ఏడబ్ల్యూఎస్లో కానీ ఓఎస్ అనేది కామన్, మీరు ఏది చూసుకుంటారో దాన్ని బట్టి. సర్వర్ క్రియేట్ చేసే టైంలో మీరు ఏది చూస్ చేసుకుంటారో అనేది ఆపరేటింగ్ సిస్టమ్ ఏడబ్ల్యూఎస్లో కానీ అజూర్లో కానీ ఉంటాయి. దాని ప్రకారం మీరు చూస్ చేసుకోవడం ఆప్షన్స్. సో వీళ్ళు ఏంటి అంటే అజూర్ కానీ ఏడబ్ల్యూఎస్ కానీ అప్గ్రేడ్ అవుతూ ఉంటారు. సో యూ నీడ్ టు చూస్ అకార్డింగ్ దట్ విఎమ్స్. సో యూ కెన్ గో ఫర్ దట్ పోర్టల్ అండ్ యూ కెన్ చెక్ లినక్స్ వర్చువల్ మెషిన్స్ ప్రైసింగ్ కానీ అజూర్లో. Which one is now? So so it is completely cloud as well as DevOps, I think. Any questions, Saira? You are little bit confused, I think. So Linux operating system అనేది కామన్, ఎక్కడైనా అదే ఆపరేటింగ్ సిస్టమ్ సేమ్ ఉంటుంది. సో ఐ థింక్ యూ గట్ సంథింగ్ రాంగ్ సమ్వేర్. సో ఆపరేటింగ్ సిస్టమ్ ఇస్ కామన్. విండోస్ కానీ లినక్స్ కానీ మీరు ఏడబ్ల్యూఎస్లో క్రియేట్ చేస్తారు, అజూర్లో, జీసీపీలో. సో వాళ్ళు అన్నీ ప్రొవైడ్ చేస్తారు. సో మీరు చూస్ చేసుకున్న దాన్ని బట్టి మీరు చూస్ చేసుకోండి. ఎనీ ఫర్దర్ క్వశ్చన్స్, ఎనీవన్? Yeah. Guys, how was the session? Is it useful? ఎలా అనిపించింది session? Did you gain any knowledge from it? Good. Okay. I'm audible, right? Is there any background noise from my end? Oh, సారీ Ashita. yeah. So, I think duration of the course they will tell you anyway. Everyone is asking the duration, they'll let you know. yeah, exactly, guys. Sai, Linux So, OS is our Azure or not? So Linux you can create virtual machines, you can create any Linux virtual machines in Azure VMs. Sorry Ashita, you can go ahead. no problem. So, guys, duration course అసలు ఎప్పుడు లాంచ్ ఏంటి అన్నది ఫర్దర్ డీటెయిల్స్ మీకు soon will going to reveal you. Okay. So, if you have any technical doubts, you can ask, or else we'll leave the session. మీకు ఏమైనా టెక్నికల్ డౌట్స్ ఉంటే యూ కెన్ ఆస్క్ ఇన్ చాట్. ఓకే, ఆర్ ఎల్స్ విల్ వైండ్ అప్. ఓకే, థ్యాంక్ యూ అండి. థ్యాంక్స్, కోర్స్ వాజ్ వెరీ యూస్ఫుల్. ఇఫ్ యూ డోంట్ హ్యావ్ ఎనీ డౌట్స్ యూ కెన్ కీప్ నో ఇన్ చాట్. చాట్లో నో పెట్టేసేయండి. నో ఎవ్రీథింగ్ ఫైన్. ఓకే, పర్ఫెక్ట్. స్టిల్ సో కోర్స్ డ్యూరేషన్ ఎప్పుడు, ఎన్ని డేస్ ఉంటుంది, ప్రైస్ ఏంటి, అసలు ఏం కవర్ చేస్తారు ఏంటి అన్నది విల్ లెట్ యు నో షార్ట్లీ. కోర్స్ డీటెయిల్స్ అదే త్వరలో వింటండి. ఫైన్ గైస్, థ్యాంక్స్ ఫర్ యువర్ టైం. సో థ్యాంక్ యూ రవి గారు, థ్యాంక్స్ ఫర్ యువర్ టైం టు. Yeah, thank you. Thanks, Tim. Thanks for joining. We'll meet you soon, guys. Thank you.